నమః. హరి ఓం. గురుగారి పాదపద్మములకు నమస్కారములండి. ఈరోజు కొమరవెల్లి అన్న సంతర్పణ కార్యక్రమం గురించి నేను పాల్గొన్న విషయాల్ని ఒక 2 నిమిషాలు గారు. మాకు సంక్రాంతి హాలిడేస్ అవటం వల్ల నాకు ఇంకోసారి అవకాశం కలిగిందండి. ప్రతిసారి కూడా నేను ప్రతి అన్న సంతర్పణకి పాల్గొనలేకపోతానేమో అప్పటి వరకు కూడా టెన్షన్‌గా ఉంటదండి. అక్కడ ఆ టయానికి నాకు వెసులుబాటు అనేది వచ్చి నేను అనుకోకుండా అన్నిటికి కూడా అటెండ్ అవ్వటం జరుగుతుందండి. దీనికి కూడా ఏంటంటే కొమరవెల్లికి కూడా లాంగు మళ్ళీ కొంచెం ఇబ్బందవుతదేమో అనుకున్నాను. కానీ నా హాలిడేస్ కొంచెం రావటం వల్ల కూడా ఈ కార్యక్రమాన్ని కూడా నేను పాల్గొనడం జరిగింది గురువుగారు. కొమరవెల్లి అనేది ఫస్ట్ టైమ్ నేను వింటమండి. నాకు తెలంగాణలో అంత కొంచెం బయటికెళ్ళిన పరిస్థితి లేదు కాబట్టి తెలవదండి ఈటి గురించి. కాపోతే ఇప్పుడు కొమరవెల్లి అనేది యూట్యూబ్‌లో మీరు పెట్టడం, అయి చూడటం, మల్లన్న గురించి తెలుసుకోవడం కూడా జరిగిందండి. కానీ మన అన్న సంతర్పణలో కూడా ప్రతిసారి కూడా నేను ఆహ్, ఈ దేవతలు రావటం, వీళ్ళతో పాటు చక్కగా మంచి అనుభూతులు పొందటం జరుగుతుందండి. అందుకే ప్రతి కార్యక్రమానికి 100% నేను అటెండ్ అవ్వాలని చాలా ఆహ్, కృషి చేయటం జరుగుతుంది. అన్న సందర్భాన దీనికి కూడా కార్యక్రమానికి ఫస్టు ఇక్కడి నుంచి ఎళ్ళేవాళ్ళు ఎవరైనా చూసినామండి. ఆ టైంలో ఏమైందంటే రాజేష్ గారని మన మంగళగిరిలో ఉన్న మన రాజేష్ గారు ఒకళ్ళున్నారు శక్తి సాధన నుంచి. అతనితో ఒక 2 డేస్ ముందు నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అతను కూడా ఒక్కడే ఉండటం వల్ల ప్రదీప్‌తో మాట్లాడి ఇద్దరం కలిసి గూడా విజయవాడ నుంచి బయలుదేరదామని నిశ్చయించుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ ఆ టైము స్టార్ట్ అవుదాం అనుకున్నాము. మార్నింగు 9కి 10కి ట్రైన్స్ ఉన్నాయి. ఆ టైంలో ఎళ్ళిపోవచ్చు అని ప్లాన్ చేసామండి. అదే విధంగా ముందు ఠాగూర్ గారితో గూడా మేము మాట్లాడటం జరిగిందండి. ఠాగూర్ గారు మేమిలా 10కి బయలుదేరితే 1, 2కలా మధ్యాహ్నం వరంగల్ వచ్చేస్తామండి. మరి మేము గూడా అంటే మీతో పాటు వస్తాం అన్నట్టు అడిగామండి. ఎందుకంటే కొంచెం మాకు బియ్యం అనేది పల్నాడు బియ్యం అనేది ఇక్కడ విజయవాడలో మాత్రమే దొరుకుతియి. దాంతో కొంచెం వంటలో మంచిగా వస్తాయని మన రాజేష్ గారు చెప్పటం వల్ల మా పల్నాడు బియ్యం కోసం మేమిద్దరం గూడా విజయవాడలో స్టార్టింగ్ దిగిన కాడి నుంచి చూడటం జరిగిందండి. కాతే స్టాకు పల్నాడు బియ్యం అనేది దొరకలేదు. మేము వన్ టౌన్‌లో ఉన్న కొంచెం షాపులయి తిరిగేపాటికి 10 అనేది దాటిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే తీసుకున్నాం. కొంచెం మంచి బియ్యం ఒకటి పాతయి. అయి తీసుకొని ఇంకా అతని బైక్ మీద చెరో కట్ట అతను ముందు ట్యాంక్ మీద ఏసుకుంటాం. నేనేమో కొంచెం ఒళ్ళో పెట్టుకొని రైల్వే స్టేషన్ రావడం జరిగింది. అప్పటికే ట్రైన్స్ లేవండి. మళ్ళీ 1:00, 2కి ఉందండి ట్రైను. ఇంక అప్పటి వరకు ఇద్దరం కూర్చొనున్నాం. ఈ క్రమంలో ఆహ్, ఆహ్, ఇబ్బంది పడతామనో మరి ఒక కుటుంబ సభ్యుడిలాగా ఠాగూర్ గారు కూడా మా కోసం ఆ 6, 7 వరకు కూడా మా కోసం ఆయన గూడా బయలుదేరకుండా వెయిట్ చేయటం జరిగింది గురువుగారు. మేము ఇద్దరం గూడా ట్రైన్ టికెట్ తీసుకొని బయలుదేరటం జరిగిందండి. చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఈ కట్టలు గూడా యేసుకొని కొంచెం రష్‌గా ఉన్నా కొంచెం ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఇబ్బంది పడ్డామండి. ఆ తర్వాత మాకు చక్కగా ప్లేసులు దొరికినాయి గురువుగారు. కొంచెం ఇబ్బందులు పడినా చక్కగా ప్లేస్‌లయి దొరకటం జరిగింది. ఇద్దరం గూడా బయలుదేరేసి ఇంకా వెళ్తా ఉన్నాం. అయితే టికెట్ ఏంటంటే మరి కొంచెం లాంగ్ తీసుకున్నామండి. మరి ఠాగూర్ గారు అక్కడ కలుద్దాం అన్నారు. సరేలే నైట్ అయిపోతుంది కదా! మరి ఆయన్ని ఇబ్బంది పెడుతుంది దేనికని మేము టికెటు కొంచెం ఎక్కువ దూరం తీసుకున్నాం. అయినా సరే వరంగల్ ఆయన వెయిట్ చేశారండి. మళ్ళీ కాల్ చేసి దిగమన్నారు. మరి 6, 7 పాటికి మేము అక్కడ దిగామండి. ఆయన కూడా మా కోసం వెయిట్ చేసి ఆయన కారులో ఈ 2 మూటలేసుకొని మేము బయలుదేరటం జరిగింది గురువుగారు. మాకు ఇబ్బంది పెడతామేమో అక్కడి నుంచి మాకు బస్సు ఫెసిలిటీసు ప్లేసులు గూడా మాకు అంతగా తెలవదండి ఇద్దరికీ. అయినా సరే మాకు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ గ్రూప్‌లో ఉన్నంత వరకు ప్రతిదీ పని కార్యక్రమాలన్నీ ఇది చేయాలనుకుంటే అది సహాయం పొందటం, చేసుకుంటాం. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటాం. చక్కగా సహాయ సహకారాలు అందించుకుంటూ అన్నీ కూడా ముందుకి అలా జరుగుతుంది గురువుగారు. ఇయన్నీ కూడా నేను చాలా సార్లు చూసాను. ట్రైన్ టికెట్స్ కానించి నేను ఫస్ట్ అరుణాచలం వెళ్ళేటప్పుడు కూడా నాకు తెలవదు. కొంచెం ఉండమన్నప్పుడు గూడా ఆ జనాల్లో మా యొక్క తోటి సాధకుల యొక్క వాళ్ళు ఆహ్, క్యాన్సెల్ గూడా అయ్యి నాతో పాటే వాళ్ళు గూడా ఉండటం జరిగింది. అలా ప్రతిదీ
ఎలాంటి నిర్వాటంకం జరగకుండా కూడా చక్కగా అన్నీ కూడా నాకు అవకాశం పీఠం తరపున జరిగింది గురువుగారు. అరుణాచలం అనేది అన్న సందర్భంలో అక్కడ గాని వేరే వేరే చోట్ల కూడా నేను వెళ్ళటం అనేది అయితే జీవితంలో జరిగేది కాదండి. ఈ పీఠంలో జాయిన్ అవ్వటం వల్ల, ఈ కార్యక్రమంలో మంచి తెలుసుకోవడం వల్ల ఈ మంచి అనుభూతులు పొందటం, పేదవారికి గాని, అక్కడ వచ్చే దేవతలకు గాని, వాళ్ళ యొక్క ఫేస్‌ల యొక్క ఆ చిరునవ్వు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన రోజులున్నాయి గురువుగారు. దాంతో నాకేంటంటే ఎలా అయినా సరే ఈ కార్యక్రమాన్ని మనం 100% ఎళ్ళాలని నిశ్చయించుకున్నానండి. దానిలోని భాగంగా అట్టాగే నాకు పీఠం తరపున గాని, మీ తరపు నుంచి గాని సహాయ సహకారాలు అందిస్తూ, ఆ టయానికి నాకేం గావాలో, ఏ ఫెసిలిటీ కావాలో, ఆ ఫెసిలిటీ అనేది అలా వచ్చేసి నేను అలా అన్ని ప్రయాణం సాగించడం జరుగుతుంది గురువుగారు. కొమరవెల్లి అనేది బస్‌తో అయితే ఆ రోజు రాత్రి పూట అయితే ఇబ్బంది పడేవాళ్ళం. ఇద్దరం కలిసి నైట్ కూడా వచ్చేవాళ్ళం కాదేమో తెల్లారిపాటికి గూడా. ఈ కారు ఉండటం వల్ల 'ఠాగూర్' గారు మా కోసం వెయిట్ చేయటం వల్ల మేము ప్రయాణం చేసి నైటు 10 కల్లా 9:30, 10 కల్లా చేరుకోవడం జరిగింది గురువుగారు. చక్కగా ఈ రూమ్ గూడా టెంపుల్‌కి చాలా దగ్గరగా ఉండటం. ఇప్పుడు వచ్చిన మన సాధకులందరూ గూడా శక్తి సాధకుల గ్రూప్ నుంచి వచ్చినా కూడా చక్కగా ఆత్మీయుల్లాగా, తోటి సాధకుల్లాగా చక్కగా అందరం పాల్గొనడం జరిగింది గురువుగారు. అందరూ కూడా చక్కగా ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకుంటూ, మాట్లాడుకుంటూ కార్యక్రమం గురించి డిస్కస్ చేస్తూ గూడా ఉన్నామండి. అప్పుడు మీరు నెక్స్ట్ రోజు జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి, వివరాల గురించి మాకు జూమ్ కాల్ మీటింగ్‌లో చెప్పడం జరిగింది గురువుగారు. ప్రతి అంశాన్ని గూడా మేము చెప్పటం, వారు గూడా శక్తి సాధకులు గూడా చక్కగా విషయాలను తెలుసుకొని అందరూ వినటం, వాటిని రికార్డు చేసుకుంటం గూడా జరిగిందండి. ఎక్కడెక్కడ మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం నోట్ చేసుకోమంటం, రికార్డ్ చేయటం గూడా జాగ్రత్తగా అందరం చేసుకున్నామండి. మరి మీరు ముందు రోజే మాకు ఆహ్, దే దేవతలు కాశీ విశ్వేశ్వరుడే స్వయంగా వస్తాడయ్యా! మీరు జాగ్రత్తగా చేసుకోండి. వాళ్ళకి మరి చక్కగా లేదనకుండా మరి రెండోసారొచ్చినా మీరు వాళ్ళని ఏ మాట అనకుండా చక్కగా సంతృప్తిగా పెట్టండి అని చాలా మంచి సలహాలు, సూచనలు గూడా ఇచ్చారండి. మరి అక్కడ కోతులు బెడద అనేది గూడా ఉందండి. ఆ బెడద గూడా మీరు మాకు ముందుగానే చెప్పారు. అదే విధంగా కాలభైరవుడొస్తారు. మరి వచ్చి మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ పర్యవేక్షించే టైంలో అక్కడ అబ్జర్వ్ చేస్తుంటారో, అక్కడ మాత్రం ఆగడం, చుట్టుపక్క ప్రాంతాలని తిరుగుతా సంచరిస్తూ ఉంటారని చెప్పారండి. అయన్నీ గూడా నోట్ చేసుకోవడం జరిగింది. మేము కరెక్ట్‌గా టెంటేసే టయానికి, టెంటేసి వంట మొదలు పెడదాం అనే టయానికి ఒక కాలభైరవుడు, సాక్షాత్తు కాలభైరవుడే అక్కడికొచ్చి అయన్నీ తిరిగేసి చూడటం, వెళ్ళిపోవటం, కూర్చొని వెనక్కి తిరిగి చూడటం, చాలా అన్నీ అబ్జర్వ్ చేయడం మాకు చాలా, చాలా, చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి. వంట కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్నీ గూడా మాకు ముందుగా వివరించారు గురువుగారు. అమ్మవారు దర్శనాలవుతాయి. మీరు చక్కగా చేసుకోండి. మరి చక్కగా పెట్టండి. అమ్మవారొస్తారు. మరి ఇయన్నీ గూడా మా ముందు సలహాలు, సూచనలు ఇవ్వటం వల్ల మేము చాలా జాగ్రత్తగాను ఆ కార్యక్రమాన్ని చూసుకోవడం జరిగింది గురువుగారు. తోటి సాధకులు కూడా చక్కగా చాలా ఇంట్రెస్ట్‌గాను ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చాలా ఉత్సాహంగానే ఉన్నారు గురువుగారు. నెక్స్టొచ్చేసి మేము ఆ కార్యక్రమాలన్నీ నోట్ చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగు రెడీ అయిపోయి వంట స్టార్ట్ చేసే క్రమంలో టెంటేసే టయానికే ఒక కోతులు దండు, ఒక ఫ్యామిలీ చాలా ఒక దండులాగా ఉంటాయి గదండీ! ఎక్కువ ఒక 20, 25 ఉంటాయేమో. అన్నీ గూడా స్టార్ట్ అయ్యే టయానికి టెంట్ అయ్యే టయానికి వచ్చేసినాయండి. అది కూడా నేను ఫోటోల్లో తీయటం జరిగింది. కుక్కలు మన కాలభైరవులు ఈళ్ళు కూడా చాలా ఒక 4, 5 ఉండటం, అయ్యి లాక్కుపోవటం అయి గూడా అప్పటి వరకు గూడా కార్యక్రమాలు జరిగినాయండి. మేము టెంట్ ఏసే టైంలో గూడా డాబా ఎక్కినయి, చాలా రకరకాలుగా అయి ఆటలు ఆడటం, లాక్కెళ్ళిపోవటం ఇయన్నీ జరిగినాయి గురువుగారు. అయినా మేము చూస్తూ ఉన్నాము. ఇంకా ఆ టైము స్టార్ట్ చేయమన్న టయానికి మేము స్టార్ట్ చేయటం జరిగిందండి. మీరు ఆ టైంలో చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనిస్తూ, మేము వంట కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. వంట స్టార్ట్ చేసే చక్కగా వీళ్ళు కూడా కూరలు, ఆకుకూరలు గానీ, వెజిటబుల్స్ కట్ చేయటం గానీ, చక్కగా ఎవరో తమ ఇది నేను చేయాలన్న భావంతోనే చేశారు గానీ, ఇది నాకు చెప్తున్నారేంటి? నేనిది చేయాలా? అనే ఉద్దేశ్యం గానీ, భావన గానీ ఎవరి దగ్గర కనిపించలేదండి.
ఇది మనదే, మన ఇంట్లో చేసుకునే కార్యక్రమం లాగా అందరూ ఫీల్ అయ్యారు గురువుగారు. అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ రావటం జరిగింది. మీరు చెప్పినట్లుగా మేము ఆ వంట కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం, మీరు ప్రతి చిన్న విషయంలోనూ మాకు నీళ్ళ దగ్గర నుంచి వాటిని కడిగే విధానం, లేకపోతే వాటిని వండే విధానాన్ని కూడా ప్రతిదీ మాకు చాలా చక్కగా మీరుండి నడిపించడం జరిగిందండి. మేము దాన్ని అలా చేసుకుంటూ ముందుకెళ్ళాం గురువుగారు. వంటలు అనేవి చాలా చక్కగా అద్భుతంగా అమృతంలాగా మారినియండి. ఆ స్వీట్ అనేది అసలకి ఆ విషయాన్ని మనం చెప్పాల్సిన పర్లేదు గురువుగారు. ఇక ఆ స్వీట్ చాలా అద్భుతంగా ఉంది. కృష్ణ గారు చెప్పినట్టు జూమ్ మీటింగ్‌లో ఆయన స్వీట్ ఎక్కువ తింటారు. నేనే ఒక 2 సార్లు మిగతా అన్న సంతర్పణ కార్యక్రమంలో అతనికి ఇచ్చిన రోజులున్నాయి. ఆయన మొన్న గూడా స్వీట్ అనేది మన పీఠం తరపున బ్రాండ్ లాగుంది గురువుగారు, నేనెక్కువ తినేవాడినని చెప్పారు. ఈసారొత్తే ఈ రైసు గాని ఏమి తినకుండగానే ఆ స్వీట్‌తోనే సరిపెట్టుకునేవాళ్ళండి. అంతా టేస్టీగాను చాలా అద్భుతంగా వంటలనేది కుదిరినియి గురువుగారు. ఎవరు ఎక్కడ గూడా వేస్ట్ చేయటం గూడా, ప్లేట్‌లో వదలటం గూడా, కర్రీ కాడ నుంచి ఎలాంటియి గూడా జరగలేదు గురువుగారు. మీరు చెప్పిన సలహాలు తూచా తప్పకుండా మేము పాటించుకుంటూ ఆ వంట కార్యక్రమాలను నిర్వర్తించామండి. ఆ వంటలో గూడా చాలా జాగ్రత్తలు మీరు మాకు తెలియజేశారు ముందుగానే. మేము అక్కడ చేస్తున్న మా చేత చేపిచ్చారు. యాక్చువల్‌గా నాకు వండటం గూడా రాదండి. ఫస్ట్‌లో నేను వేరే చోట ఉండి జాబ్ చేసే టైంలో నాకు కనీసం ఈ కర్రీస్ వండటం ఇయి గూడా రావు. నేను ఎప్పుడు చేసినా ట్రై చేయలేదు. చేసినా ఒకసారి, 2 సార్లు ఇబ్బందులు పడేవాడిని. అలాంటిది అన్నదానం కార్యక్రమంలో మా చేత మీరు వంటలే మాతో చేపిచ్చేశారు గురువుగారు. రాజేష్ గారు గూడా ఫస్ట్‌లో కొంచెం టెన్షన్‌కి లోనైనట్టు గమనించానండి. "ఏం కాదు, గురువుగారు అన్నీ చూసుకుంటారు. ఇబ్బంది టెన్షన్ పడబాకు. మీరు చేసేయండి" అని చెప్పాము. ఆయన కూడా ఫస్టు ఆ వంటల కార్యక్రమం అయ్యేంత వరకు గూడా ఆ ఫేస్‌లో టెన్షన్ అనేది నేను గమనించానండి. అతను కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది. చెప్పాను, "ఏం పర్లేదు, మొత్తం గురువుగారు చూసుకుంటారు. ఆ గురువుగారు మనకేదైతే ఎలా అయితే చెప్పారో మనం అలా ఫాలో అయిపోతూ వెళ్ళిపోదాం. కాబట్టి మనం అలా చేసేద్దాం" అన్నానండి. ఆయన గూడా అలా చేసి వంటలో ఫస్ట్ సారి మేము ఇస్తరాకిచ్చి పెట్టి, వాళ్ళు బాగుంది అన్న తర్వాత రాజేష్ గారు ఆ స్వామి రిలీఫ్ అవ్వటం నేను గమనించాను గురువుగారు. నేను ఆయనకి అంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ గదండీ! వాళ్ళు కొంచెం కంగారును, ఇబ్బందులు గురవుతూ ఉంటారు. కాపోతే అన్నదాన కార్యక్రమాల్లో అది ఏం జరుగుతుంది, ఎలా అవుతుందనేది మీరు ముందుగానే మాకు తెలియజేయటం చాలా సార్లు నేను గమనించానండి. ఫస్ట్‌లో నేను గూడా ఇలా జరుగుతదా? అసలు ఏం జరుగుతది? నిజంగా మీరు చెప్పినట్టు అమ్మవారు వస్తారా? అయ్యవారు వస్తారా? అని నేను కూడా చాలా అన్నిట్లో కూడా ఎక్సైటింగ్‌గా ఉండటం, ఆ పనులు చేసుకుంటూనే ఈటిని గమనించడం జరిగేదండి. మీరు చెప్పినట్లుగా ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్కటి కూడా జరగటం, ఆ విశేషాలు మేము గమనించటం జరిగిందండి. నేను ఆ విషయాలను ముందు రోజు తెలుసుకొని, ఆ విషయాల్ని అక్కడ గమనించేపాటికి ఒక విధమైన ఆనందానికిను, ఒక ఒళ్ళు గగురుపాటు అలా కొంచెం ఒక రకమైన ఆనందం, మానసిక ఉత్సాహం అలాంటి అలా ఫీల్ మానసిక సంతృప్తి లాంటివి బాగా కలుగుతూ ఉండేయండి. చాలా హ్యాపీగా అనిపిచ్చేది. ఎందుకంటే అన్నదానం గురించి మీరొకసారి అన్నారండి. మన ఇంట్లో వాళ్ళని కేకేసి, చుట్టాలని కేకేసి మనం పెడతాము. వాడు తింటాడు. తిన్న తర్వాత తక్కువైతే ఈడు తక్కువగా పెట్టాడంటారు. ఎక్కువైతే ఈడు పెట్టాడురా మాకు ఇలా ఇబ్బంది కలిగిందని మనం తిట్టుకుంటారు. ఆళ్ళ కళ్ళలో గూడా అసలు తిన్నామన్న సంతృప్తి గూడా ఉండదు. లేని వారికి, పేదవారికి మీరు పెట్టండి. మన పీఠం తరపున ఇంకా దేవతలు గూడా వచ్చి ఆ పరమేశ్వరుడే వచ్చి తీసుకుంటాడు. మరి పేదవాళ్ళకి పెట్టటం వల్ల ఒకసారి మీరు చూడండన్నప్పుడు ఫస్ట్ నేను గమనించిన విషయం ఏంటంటే, వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం గాని, ఆత్మ సంతృప్తండి. వాళ్ళ ఫేస్‌లో అది నాకు కనిపించింది గురువుగారు. అది నేను బాగా థ్రిల్‌గా ఫీల్ అయ్యానండి. ఫస్ట్ టైము, సెకండ్ టైము కూడా. ఫస్ట్ టైమ్ నేను ఆగస్టు 15 ఆహ్, విజయవాడలో జరిగిన అన్న సంతర్పణలో పాల్గొనడం జరిగిందండి. అప్పుడు కూడా అంతే. అప్పుడు చాలా అసలకి అప్పటి నుంచి తర్వాత మీరు చెప్పిన విషయాలను గమనించుకుంటూ మిగతాళ్ళని కూడా చూసినప్పుడు కూడా చాలా ఎక్కువ అనుభూతులు పొందాను గురువుగారు. ఆ అనుభూతనేది మళ్ళీ రాదండి. ఆ పీఠం తరపున 10 మందికి పెట్టినప్పుడు ఆ పేదవారి కళ్ళలో చూసే ఆనందం చాలా హ్యాపీగా అనిపించిందండి. అందుకని నేను నా వంతుగా ఏదోటి మనం పీఠంలో వెళ్ళి వడ్డానం రాదు మనకి. కాపోతే ఏదోటి మనకొచ్చిన పని. మీకు తెలుసండి. మీకు ఎవరికి ఏ వర్క్ చేయించాలో గూడా, ఎవరు ఏదైతే చేస్తే అది వర్క్ అవుతుందో గూడా మీకు తెలుసు గురువుగారు. దాన్ని బట్టి మాకు మీరే ముందు రోజే
ఎవరేం చేయాలి ఏంటి అనేది కూడా చక్కగా మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఆ విషయాల్ని మీతో చక్కగా వెళ్ళిపోతూ ఉంటే అసలకి ఏ ఇబ్బంది రాకుండా కూడా చాలా జరిగినాయి గురుగారు. చాలా చాలా చోట్ల ఇబ్బందికి గురయ్యే సమస్యలను కూడా మీరు ముందే మాకు తెలియజేయటం, మేము దాన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్ళటం కూడా చాలా అన్నదాన కార్యక్రమాల్లో చూశానండి. చాలా అత్యద్భుతమైన కార్యక్రమాల్లో ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠం తరపు నుంచి అనేది చాలా బాగుంది గురువుగారు. ప్రతి చోట, ప్రతి ఆలయం దగ్గర, ప్రతి క్షేత్రంలో మనం చేసింది ఒక్కొక్క చోట ఒక్కొక్క మంచి మంచి విషయాల్ని తెలుసుకుంటాం. ఆ దేవతల కోసం, వాళ్ళ కోసం మేము వెయిట్ చేయటం, వాళ్ళు రావటం, మాకు కనపడటం, ప్రతిదీ కూడా మేము ఆ థ్రిల్‌కి లోనవ్వటం, ఒక సంతృప్తితో మళ్ళీ ఇంటికొచ్చేటప్పుడు హ్యాపీ అనిపించటం. ఇయన్నీ గూడా చాలా బాగా జరిగినాయి గురువుగారు. అది అనేది ఆత్మ సంతృప్తి అనేది మరి ఏ ఇతర కార్యక్రమాల్లో గూడా లేకపోతే ఒక వేరే దాంట్లో ఎళ్ళినా గూడా అంత సంతృప్తి అనిపించట్లేదండి. అంతా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చాలా అలా అది అనేది చాలా బావుందనిపించిందండి. అదే విధంగా మీరు చెప్పిన టైంకల్లా కొంచెం ఒక పావుగంట అటు ఇటుగా మాకు వంట కార్యక్రమం స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యేపాటికి మీరు చెప్పారండి, "అమ్మవారే వస్తారయ్యా! మీరు కొంచెం చూసుకోండి" ఇది అని చెప్పారు. అలాగే మేము అలా స్టార్ట్ అవుతుంది. లాస్ట్‌లో ఇంకా 5 మినిట్స్, 10 మినిట్స్‌లో మేము ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనేటరికి ఒక అమ్మవారొచ్చారండి. ఆ అమ్మవారొచ్చి అక్కడ యాక్చువల్‌గా ఏంటంటే మనకి మన పరిసరాలను బట్టి ఆ దేవతలు ఆ రూపంలో రావటం జరుగుతుందండి. తెలంగాణ ఆ ప్రజల్ని కొంచెం కొంచెం అది మాస్ ఏరియా, అంటే కొంచెం ఇల్లిటరేట్స్ అనుకుంటా. కొంచెం ఎక్కువగా పనులు చేసుకునేవాళ్ళు ఉంటారేమో. ఆ వేషధారణలోనే అలాగే వచ్చారండి. ఆమె కూర్చొని, "అయ్యా! మరి భోజనం బెటరా?" అని అడిగారు ఫస్ట్‌లోనే. మాకింకా ఇంకా లాస్ట్‌లో ఉందండి ఒక 10 మినిట్స్‌లో. "సరే అమ్మా పెడతాము, మీరు కూర్చోండి" అన్నాం. అంతలోకి మన సాధకులు ఇది టీ అనేది కాయటం జరిగింది అందరి కోసం. ఒక కప్పు టీ ఇవ్వటం జరిగిందండి. అంతలోకి మీరు అప్పుడే మాకు కాల్ చేసి, "అమ్మవారు వచ్చినట్టున్నారు. మీరు ఉత్త చేతులతో పంపించబాకండి. లేదని పంపించారా" అని మీరు ఆల్రెడీ అప్పుడే కాల్ చేసి 2 నిమిషాల్లో అడిగేశారండి. అప్పుడు మేము, లేదు గురువుగారు ఇలా టీ ఇచ్చి కూర్చోమన్నాను. ఆమె కూర్చుందండి" అని చెప్పామండి. సరే, సరే, ఓకే. ఆమెకిచ్చి మీరు నెక్స్ట్ అన్నదాన కార్యక్రమాన్ని మీరు ప్రారంభించమని చెప్పారండి. అలాగే అని మేము గూడా ఏం చేసామంటే అది స్టార్ట్ అయ్యే చక్కగా ఫస్ట్ టైమ్ అమ్మవారికి తీసి చక్కగా ఆమెకిచ్చి, ఆమె ఆమెకిచ్చి ఆశీర్వదించమంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, అంత హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా చక్కగా మమ్మల్ని అందరిని కూడా మన పీఠాన్ని కూడా ఆశీర్వదించడం జరిగింది గురువుగారు. అంతకన్నా ఆళ్ళ మనసులో నుంచి నిస్వార్థంగా అంత ఆశీర్వచనాలు ఇంకా ఏ ఒక్కళ్ళ దగ్గర మనం డబ్బులిచ్చినా లేతే వేరే వేరే చుట్టాలకు పెట్టినా గూడా అంత మనస్ఫూర్తిగా ఎవరు గూడా దీవించరండి. వీడికింత బాగా ఎక్కువైందేమో, మనకు బాగా పెడుతున్నాడు అని ఇంకా లోపల ఏమన్నా ఫీల్ అయ్యి ఇంకా బాగా ఇంకా స్వార్థ ఆలోచన అలాంటివి వస్తాయే తప్పితే మనల్ని బాగుండాలి, మనం మా కర్మలను తొలగించాలి అనే ఆ ఆ ఆ ఆనందంతో వాళ్ళు మా ఫీలింగు నేను చెప్పలేకపోతున్నా గురుగారు. ఆళ్ళ కళ్ళలో వచ్చే మనస్ఫూర్తిగా అనేది నేను ఇంతవరకు ఎవరి దగ్గర చూడలేదండి. వాళ్ళు మన పీఠం తరపున ఎళ్ళినప్పుడు వీళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు మాత్రం చక్కగా అంతా సంతృప్తిగా మమ్మల్ని దీవిస్తున్నారు గురువుగారు. దానివల్ల గూడా మేము కొంచెం మా జీవితాల్లో మా కర్మలను తొలగించుకుంటూ ముందుకెళ్తున్నామనని నాకు కొంచెం అభిప్రాయం అనేది కలిగిందండి. కొందికి ఇలా చేసుకుంటూ పోతూ ఉండటం వల్ల మా కర్మలు మేము తొలగించుకుంటూ ముందుకెళ్తున్నామన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం గురువుగారు. అక్కడ ఏమైందంటే టెంటేసిన తర్వాత కూరగాయలు కోయమన్నప్పుడు గురువుగారు అప్పుడే కోతుల దండొచ్చి ఎళ్ళింది. జస్ట్ అట్ట బయటికి కొంచెం పక్కకెళ్ళిందనమాట. మళ్ళీ అది ఎప్పుడైనా దాడి చేయొచ్చు. మన అనిల్ స్వామివారు వాళ్ళ మాతాగారు, మరి ఇంకా వాళ్ళతో వచ్చిన శ్రీమూర్తులు గూడా మరి బయట కోయటానికండి కోతుల దండొచ్చినప్పుడు మొత్తం తీసుకెళ్ళిపోతాయి. మరి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తాయి. మరి మనం వంట అనేది ఇక్కడ వెజిటబుల్స్ కటింగ్ అనేది చాలా కష్టమండి అన్నారండి. అదేం లేదమ్మా, మీకు తెలవదు, మీరు గమనించండి. నేను ఫస్ట్‌లోనే మీరు ఎలా చెప్తుంటారో మాకు, నేను శ్రీశైలంలో కూడా ఉన్న సందర్భంలో ఆ పెద్ద పెద్ద చెట్ల మీద వందల కోతులు చూసాం గురువుగారు. అయి ఆడుకుంటా ఉన్నాయి. మేము కింద స్టార్ట్ చేసాము. మరి ఏ ఒక్క కోతి కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేసింది లేదు. మేమైతే యాక్చువల్‌గా ఏంటంటే కోతులతో కూడా ఇబ్బంది పడతామేమోనని ఫస్ట్ అనుకున్నాం గురువుగారు. కానీ మాకు మీరు చెప్పారు ఏమి రావు, మీరు కానియండి, మీకు ఇబ్బందేం కలగదని కూడా. అలాగే మీరు చెప్పినట్లుగా మేము మీరు చెప్పిన పరిహారాలను పాటిస్తూ
ఆ కార్యక్రమాన్ని గూడా చాలా విజయవంతం చేశాము. అప్పుడు చూశాను గురువుగారు, ఆ అడవిలోనే అంత పెద్ద పెద్ద చెట్ల మీద అన్నన్ని కోతులు దండులకి దండులున్నాయండి. ఆ టైంలో గూడా ఏ ఒక్కటి గూడా వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయటం గాని, మన అన్న సంతర్పణలు గాని అవి ఆటంకం కలిగించడం గాని చేయలేదు గురువుగారు. ఇంక దాంతో మేము గూడా కాన్ఫిడెన్స్‌గా నేను వాళ్ళకి చెప్పాను గురువుగారు. "అమ్మా ఏమీ కాదమ్మా. మేము ఆల్రెడీ గురువుగారు చెప్పినట్లు మేము చేస్తున్నాం. ఆ గురువుగారు ఇక్కడ మరి ఈ నీళ్లు చల్లిచ్చారో, మరి చుట్టూతా గూడా మేము గురువుగారు చెప్పినట్లుగా ఆ పరిహారాన్ని పాటించాము. మరి ఇయన్నీ చేస్తున్నాం గాబట్టి మనకు రక్షణ అనేది కంపల్సరీగా ఉంటది. అసలా ఉద్దేశ్యమేమి లేదు. మేము శ్రీశైలంలోనే చేసామని గూడా నేను వాళ్ళతో మాట్లాడానండి." ఇంకా వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ మీద ఏం చేశారంటే బయట కొంచెం కార్పెట్ అదేసుకొని కూర్చొని స్టార్ట్ చేయడం జరిగింది గురువుగారు. ఆ వంట కార్యక్రమం అయిపోయి, భోజనాలయిపోయి, మొత్తం అంతా కార్యక్రమం అయిపోయేంత వరకు గూడా, ఆ రక్షణ రేఖ దాటి ఏ ఒక్క కోతి గాని, లేకపోతే మన కాలభైరవులు గాని, వచ్చి డిస్టర్బెన్స్ చేసిందే లేదండి. స్టార్టింగ్‌లో అయితే ఆ ఫోటో నేనే తీశాను గురువుగారు. ఆ ఫోటోలో అయితే చాలా కాలభైరవులు చాలా ఉన్నాయండి. వాటిలో ఏ ఒక్కటి గూడా మరి మన మీద ఇది జేయొచ్చు, లేకపోతే లాక్కెళ్ళిపోవచ్చు, చానా జరగొచ్చండి. కానీ ఏ ఒక్కటి గూడా అక్కడ ఆ కార్యక్రమాన్ని, మన కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయటం అనేది, అసలు ఆటంకం అనేది కూడా లేదండి. అదీ గాకుండా మీరు మాకు ముందు జాగ్రత్తల్లాగా ఒకటి అక్కడ ప్రాంతమంతా కొంచెం ఆహ్, వెనకబడి ఉంటది. వాళ్ళందరూ కూడా కొంచెం హార్ష్‌గాను కొంచెం గట్టిగా మాట్లాడతారో, లేతే గొడవలు పెట్టుకుంటారో హార్ష్‌గా ఉంటారో అన్నట్టు చెప్పారండి మీరు. మీరు చెప్పిన విధంగానే వాళ్ళు మనుషులు మాత్రం మాట్లాడటం అలాగుంది. కాతే మీరు చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల మేము ఆ లైన్ దాటి లోపలికొచ్చేపాటికి వాళ్ళు ఆ అన్న సంతర్పణ కార్యక్రమంలో గూడా ఏ ఒక్కళ్ళు గూడా ఏ ఒక్క మాట గూడా అనలేదండి. వాళ్ళని చూస్తుంటే గాని భయంకర ఆకారాలే గురువుగారు. భయంకరంగానే ఉన్నారో మంచి మంచి గట్టిగా మాట్లాడేవాళ్ళేనండి. కాపోతే వాళ్ళు మాత్రం ఏ ఒక్క మాట గాని, మమ్మల్ని ఇబ్బంది పెడతం గాని ఏమీ చేయలేదండి. మేము కరెక్ట్‌గా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న తర్వాత మల్లన్న స్వామివారికి అన్నప్రసాదం గంటలు కొట్టారు గురువుగారు. ఆ టైము శుభసూచకంగా కూడా మా ప్రసాదాన్ని అయ్యవారే స్వీకరిస్తారు అనే ఉద్దేశంతో చక్కగా మల్లన్నని మేము మనసులో తలుచుకోవటం. నెక్స్టొచ్చేసి మరి మా మన పేట అమ్మవారికి, అయ్యవార్లకి గూడా మేము మనసులో ధ్యానం జేసుకొని వాళ్ళకి సమర్పించుకొని మేము మా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం జరిగింది గురువుగారు. ఆహ్, ఆహ్, మన వచ్చిన శక్తి సాధనలో గూడా ప్రతి ఒక్కరు గూడా వాళ్ళకి అప్పచెప్పిన కార్యక్రమాలని వాళ్ళు చక్కగా చేసుకుంటం జరిగింది గురువుగారు. వాళ్ళు ఏ విధమైన గూడా ఇబ్బందులు పెట్టలేదు గురువుగారు. వాళ్ళందరూ చక్కగా వాళ్ళ యొక్క కార్యక్రమాలని ఇది నేను చేస్తాను, అది నేను చేయను అని కాకుండా మొత్తాన్ని గూడా వాళ్ళు చక్కగా చేసుకోవడం జరిగిందండి. అనిల్ స్వామి వారు వాళ్ళ శ్రీమూర్తుల వారు కూడా చక్కగా మాకు వీటిలో సహాయ సహకారాలు అందించారు గురువుగారు. అదే విధంగా మన కోసం వాళ్ళు పులిహోర అవి గూడా చక్కగా చేయటం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారైతే ఫస్ట్ నుంచి చక్కగా ఇదివరకు మేము కొంచెం ఈ కెమెరా, ఫోటోలు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం. సెల్‌లో కొంచెం నీట్‌నెస్ తగ్గటం కొంచెం చేశాం గానీ, అంత మోడర్న్‌గా పిక్చర్ క్వాలిటీ అనేది మరి ఆయన కెమెరా ఒకటి తీసుకొచ్చి చక్కగా నీట్‌గా ఒక ఫోటోగ్రాఫర్ లాగా ఆయన వంతు బాధ్యతను చాలా బాగా నిర్వర్తించారండి. ఆ ఫోటోస్ గాని, ఆయన యొక్క టాలెంట్ గాని చాలా అత్యద్భుతంగా ఉంది గురువుగారు. చాలా బాగా తీశారండి. ఆహ్, ఆ ఫోటోస్ కూడా చాలా అద్భుతంగొచ్చినాయి. మాకు ఆ ఫోటో తీసి కొన్ని ఫోటోస్ మాకు అప్పుడే అందులో చూపించడం జరిగింది. మాకు చాలా ఆనందం అనిపించిందండి. అంతా బాగా ఆయన క్యాప్చర్ చేయటం జరిగింది. మన పీఠానికి ముందు చేసిన దానికి ఇంకా ముందుకెళ్తున్నాము అనేది మనకి చాలా అన్నిట్లోనూ అమ్మవారు మనకి ముందుకు తీసుకెళ్తున్నారనేది ఇందుకు ఉదాహరణండి. మరి అంతకుముందు ఈ కార్యక్రమాలప్పుడు మరి ఇక ఎవరు లేకపోతే ఏమీ చేయలేరు అనుకుంటే కొన్ని వ్యక్తుల భావన ఉండేది. ఆ వ్యక్తులకు గూడా ఏంటంటే మరి మేమే చేస్తున్నాం అనే భావన ఉండేది. కానీ అమ్మవారు చేపిస్తున్నారు. మన గురువుగారు మనకు ముందే ఈ విషయాలు చెప్తున్నారు. గురువుగారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారన్న స్థాయిని వాళ్ళు మర్చిపోయినట్టున్నారండి. దాంతో వాళ్ళు కొంచెం ఎక్కువగా కొన్ని మాట్లాడుకుంటాం అయి గూడా నేను గమనించటం జరిగిందండి కొన్ని చోట్ల. అలా కాకుండా మనం ఏం చేసినా సరే అమ్మవారి దయ ఉంటే కదే ముందుకెళ్తాం గానీ, లేతే మరి ఇవనేవి జరగవనే విషయాన్ని
వాళ్ళు గ్రహించలేకపోయారని నేను అనుకుంటున్నాను గురుగారు. అదేవిధంగా మేము అన్నదానం అలా స్టార్ట్ చేయంగాల్నే ఒక 10 మినిట్స్‌లో స్టార్ట్ చేద్దాం అనంగా ఒక ఊరేగింపు గురువుగారు చాలా మంది పెద్ద ఊరేగింపు ఒకటి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సరే వాళ్ళు ఎలా వచ్చి మా దాని మీదకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారనుకున్నాము. ఇంకా వాళ్ళు రారేమో అనుకున్నాము. వాళ్ళా వచ్చి వెళ్ళిపోయారు. నెక్స్ట్ టైమ్ ఏం చేశారంటే మేము స్టార్ట్ చేయటం. ఆ కార్యక్రమం స్టార్ట్ చేయంగాల్నే మరి ఫస్ట్ ఒకళ్ళో ఇద్దరో కనిపించారండి స్టార్ట్ చేసే టైంలో. ఈ అమ్మవారు ఫస్ట్ ఇచ్చాము. తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారండి. అప్పుడు నేను మీతో మాట్లాడడం జరిగింది గురువుగారు. గురువుగారండి మరి ఇక్కడ ముగ్గురు, నలుగురే ఉన్నారండి. మరి ఇంకా ఎక్కువ మంది ఇక్కడేం కనపడతలేదండి అని కూడా నేను చెప్పాను. మీరెందుకయ్యా మీరు స్టార్ట్ చేయండి. మనకి వచ్చేవాళ్ళున్నారు. వాళ్ళొస్తారు మీరు కానియండి అన్నారండి. మేమలా స్టార్ట్ చేసామో లేదో ఇంకా నిదానంగా ఒక లైనొచ్చేసి లైన్ ఫుల్ అయిపోవటం, ఇంకా ఎక్కువ మంది రావటం, చాలా ఇంకా పెరిగిపోవడం జరిగింది గురువుగారు. ఇంకా ఆ టయానికి మీరు మాకు ముందే జాగ్రత్తల్లో మీరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీరు ముందు ఆల్రెడీ కొంచెం ఎంతో కొంత తీసుకొని ఉండండి. మీరు ఈ అన్నదానం గూడా మీకు సరిపోదు. మీరు తర్వాత వండుకోవాల్సి వచ్చిద్దనే విషయాన్ని మాకు తెలియజేశారు గురువుగారు. మేము స్టార్ట్ అయ్యి అట్టా 10 మినిట్స్ గూడా అవ్వక ముందులే ఇంకా జనాభా పెరిగిపోవడం స్టార్ట్ అయిందండి. ఒక 10, 15 మినిట్స్‌కి ఇలా వచ్చి చూస్తే బిర్యానీ, కర్రీ గూడా సగం పైగా అయిపోయినట్టు గమనించానండి. సరే గురువుగారు చెప్పారని చెప్పేసి అందరిని కూడా చేయమని ఒకసారి అందరికి చెప్పాను. కానీ మన సాధకులందరూ కూడా వాళ్ళందరికీ వాళ్ళందరికీ పెట్టటం అనేది వీళ్ళ సంతృప్తిగా వీళ్ళు తిన్నంత ఆనందంగా వాళ్ళు తినమన్నా గూడా వాళ్ళు మన సాధకులు రాలేదండి. వాళ్ళే ఆ ఆనందం వాళ్ళకి పెట్టటంలోనే వాళ్ళ ఆనందాన్ని గడిపారు గురువుగారు. నేను ఇంకొకళ్ళు ఇద్దరం కలిపి మార్నింగు చే లేదు టిఫిన్ అయి చేసుకోలేదు కాబట్టి, సరే ఇది తిందామని నేను, రాజేష్ గారు, మన గోవర్ధన్ రెడ్డి గారు, ప్రదీప్ గారు మేము కొంచెం ఆ టైంలో తీసుకుంటం జరిగింది. మేము ఇస్తరాకులు అలా పెట్టుకొని తినటం స్టార్ట్ చేశాము. ఇంకా జనాలు ఫుల్లు పెరిగిపోయారు గురువుగారు. ఎంతంటే ఇందులో సగం అయ్యేపాటికి అక్కడ బిర్యానీ అయిపోయింది గురువుగారు. మా భోజనం అయ్యేపాటికి అక్కడ భోజనాలు అయిపోయినాయి గురువుగారు. ఇక ఆ మిరాకిల్ అనేది ఇంకా ఖాళీ ఇక లేదండి. అక్కడ ఆ లైన్‌లో నుంచున్న వాళ్ళు నుంచొని ఉన్నారు. మరి ఇక్కడ ఇక మేము డేషియాలో అయి తీసి మరి వాళ్ళకి అందిస్తా ఉంటే మన సాధకులకి ఆల్రెడీ ఇస్తరాకులు తీసేసుకొని మరి ఇటు రావటం కూడా జరిగింది. కాతే ఏంటంటే చాలా పెద్ద వయసు ఉన్నవాళ్ళు కొంచెం మరి నడవలేని వాళ్ళు గూడా చాలా పెద్ద వయసు ఉన్నవాళ్ళు అని అయ్యేపాటికి మేము గూడా వాళ్ళకి గట్టిగా చెప్పలేకపోయామండి. మీరు గూడా లైన్‌లోకి రండి అని చెప్తూనే ఉన్నాము. అయినా ఆళ్ళు పరిస్థితిని బట్టి గూడా ఇటు రావడం జరిగింది. మన సాధకులు వాళ్ళ మీద మరి అంత పెద్ద వయసోళ్ళని గట్టిగా చెప్పలేక పాపం నుంచోలేరనేసి ఇక్కడ కొంచెం ఒకళ్ళిద్దరు, ముగ్గురు పెట్టడం జరిగింది గురుగారు. దాంతో ఏమైందంటే ఒక్కసారే జనాలందరూ గూడా ఆ లైను అనేది అంత వెయిట్ చేయలేక ఇటు రావడం జరిగింది. మరి తర్వాత ఈ జనాలతో పాటుగా మరి మన అమ్మవారు, అయ్యవార్లు గూడా రావటం జరిగింది గురువుగారు. మీరు చెప్పినట్టుగా నల్లని ఆకారం నేను ఇయన్నీ గూడా నేను ప్రతి అన్న సంతర్పణకి గూడా నేను ఈ కార్యక్రమాలని మీరు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా వింటూ, నోట్ చేసుకుంటూ, ఆ వర్క్ చేసుకుంటూ ఉండంగా కొన్ని కొన్ని విషయాలను నేను గమనించుతూ ఉంటాం. నా పక్కనున్న వారితో గూడా మాట్లాడటం. వారికి కూడా ఇదిగో గురువుగారు చెప్పారు. మరి అమ్మవారొచ్చారు, అయ్యవారొచ్చారు. గురువుగారు ముందు రోజు చెప్పారు మనకి. జుట్టు ఇలా ఉంటదన్నారు. మరి విభూది అది త్రిపురంధ్రాలు పెట్టుకుంటా అన్నారు గదా! ఇదిగో డ్రెస్ గూడా చెప్పారు గదా! అని వాళ్ళకి అనుభూతి కలగాలి గదా గురువుగారు. వాళ్ళకి కూడా ఆ అనుభూతిలో లీనమవ్వటం కోసం నేను నా పక్కనున్న వాళ్ళకి గూడా ఆ విషయాలను గుర్తు చేస్తుంటానండి. అదే విధంగా నేను రాజేష్ గారు, రాజేష్ గారితో పాటు గూడా మేమిద్దరం తీసుకొని అందిస్తూనే కొన్ని గమనిస్తూ ఉన్నామండి. మాకంటే గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ కెమెరాను ప్లస్ ఫోటోస్ తీయటం వల్ల ఆయన ఇంకా మాకంటే ఎక్కువ విషయాల్ని చాలా క్షుణ్ణంగా గమనించడం జరిగిందండి. ఇంతవరకి మన జరిగిన అన్ని సందర్భాల్లో మీరు చెప్పిన విషయాలు మేము గమనించేవాళ్ళం, వినేవాళ్ళం, రాసుకునేవాళ్ళం. నోట్‌బుక్‌లో గూడా రాసుకునేవి జరిగినాయి గురువుగారు. కానీ అక్కడికెళ్ళేపాటికి ఏమవుతుందంటే, 1, 2 మేము గమనించేవాళ్ళం. మిగతాది మేము అంత గమనించలేక వర్క్‌లో చేస్తా ఉండంగా మేము గమనించి ఆళ్ళని చూసేంత ఇది గూడా లేకుండా మాకు ఒక మాయ లాంటిది అది జరగటం జరిగేది. మేము మా కార్యక్రమాన్నంతా అవజేసుకున్న పూర్తి అయిపోయిన తర్వాత గురువుగారు ఇట్టన్నారే, మేమిది మర్చిపోయి ఇందులో లీనమైపోయామే అనే మేము ఆలోచించుకున్న రోజులు కూడా ఉన్నాయి గురువుగారు. ఆ టైంలో ఫోటోస్ ద్వారా, ఈ వీడియోస్ ద్వారా ఏమైందంటే, ఆ విషయాలను మళ్ళీ ఇంకొకసారి మేము మళ్ళీ చూడటం ద్వారా రైట్ గురువుగారు మనోటి జెప్పారు. మనం ఈ వర్క్‌లో పడిపోయాం.
మనం ఇది మర్చిపోయాం, ఇది ఇలా వస్తా అన్నారు, వచ్చారని మేము చాలా విషయాలను కూడా మళ్ళీ తర్వాత మీరు మాకు అందించే ఆ ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా కూడా చాలా విషయాలను మేము చక్కగా మేము చూడటమే కాకుండా అండి, మరి మా తోటి ఇళ్ళ దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్, మరి మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇలా జరిగింది కార్యక్రమం చూపించుకుంటాకి, ఒక మంచి కార్యక్రమం గురించి వాళ్ళకి వివరించడానికి, ఇదిగో ఈ స్వామివారు, ఈ అమ్మవారు ఇలా వస్తారు, మా గురువుగారు చెప్పారు, ఇదిగో ఈ ఫోటోలో చూడండి ఆయన వచ్చారు అని చెప్తుంటే, ఆ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. ఆ కార్యక్రమాల గురించి వాళ్ళు కూడా చాలా థ్రిల్గా ఫీల్ అవటం జరిగింది గురువుగారు. ఇంకా ఈ కార్యక్రమాలను చూసి కూడా నేను అన్నదానంలో పాల్గొంటామండి. మేము ఇంత మా గురువుగారు ఇంత చేస్తున్నారు, మరి ఆ దేవతలే వస్తున్నారండి, మేము మరి పాల్గొంటామండి అన్న రోజులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన పీఠం తరపు నుంచి కూడా ఏ ఒక్కళ్ళ దగ్గర ఇంతవరకు నేను జాయిన్ అయిన కానించి ఏ ఒక్కళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నది లేదండి. ఏ ఒక్క రూపాయి కూడా లేదు. కాకపోతే వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను ఇదే విషయాన్ని గురువుగారికి ఒకసారి చెప్దామనేసి ఊరికే మాట్లాడదామని నేను గురువుగారండి ఇలా మరి అన్నదాన కార్యక్రమానికి మన ఫోటోలు, మన వీడియోస్ వీళ్ళందరూ చూసి ఆ ముందొచ్చేయి కూడా మీరు చెప్పినయి కూడా నేను ఇలా చెప్తుంటే వాళ్ళు విని అయి చూసి ఆ కార్యక్రమంలో పాల్గొనంటున్నారండి. మరి దీనికి మన అన్న సంతర్పణకి ఆ మనీ అనేది వాళ్ళు ఇస్తానన్నారండి అని చెప్పడం కూడా జరిగిందండి. గురువుగారు ఏ మాత్రం కూడా అస్సలకి ఆ రూపాయి కూడా తీసుకోకూడదు. అంటే నాకు 2 అక్షంతలు పడినియండి ఆ టైంలో. ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఉన్నావు గదయ్యా! మరి మనం ఎప్పుడన్నా తీసుకున్నామా? వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఏంటి? అసలు ఆ అవకాశం ఎందుకు కనిపిస్తున్నాం మనం? అన్న సంతర్పణ ఎందుకు చేస్తున్నాం అనే విషయాల్ని కొద్దిగా కొంచెం గట్టిగానే చెప్పారండి నాకు. అయితే ఏంటంటే వాళ్ళకి కూడా ఏమన్నా అదృష్టం అండి. కర్మలు ఇది తీసుకే కార్యక్రమం తప్పితే మనం వేరేదేం కాదండి. అన్నట్లుగా నేను భావించి వాళ్ళు కూడా ఇలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు గురువుగారు అది ఇది అని నేను కొంచెం రిక్వెస్ట్‌గా కూడా ఒకసారి మాట్లాడానండి. లేదు ఆ అవకాశం అది ఉంటే తర్వాత చూద్దాం. అలాగా డబ్బులు తీసుకుంటాం అనే సెక్షనే లేదు, తీసేయండి. అయినా నువ్వు శక్తి సాధనలో ఉన్నప్పుడు నీ దగ్గర ఏమన్నా తీసుకున్నావా? నువ్వేమన్నా ఇచ్చావని కూడా కొంచెం గట్టిగా అడిగారండి గురువుగారు. మన పీఠంలో ఆ శక్తి సాధనలో ఉన్న గ్రూప్ దగ్గర నుంచి కూడా మేము ఎన్ని సార్లు అడిగినా కూడా మా దగ్గర నుంచి ఏ రోజు తీసుకోలేదు. అదే విధంగా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని మా ఒక అవకాశం కల్పించండి అని కూడా చాలా సార్లు మేము గురువుగారిని అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ఆ టైము వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. ఆ డబ్బులు రూపాయి అనేది ఒక్క రూపాయి ఎవరి దగ్గర అనేది అసలు తీసుకుంటం లేదు గదా! ఆళ్ళిస్తామన్నా సరే మనమే వద్దని పంపించేసిన రోజులున్నాయండి. నేను కూడా వాళ్ళకి చెప్పాను. లేదమ్మా గురువుగారు అలా లేదు, తీసుకోరు. మన వంట దానికి మీరు మరి అన్న సంతర్పణకి ఇస్తానన్నా సరే, లేదా ఇది ఇక్కడ చేసే సాధకుల యొక్క కర్మలు తొలగించడానికి ఇక్కడికొచ్చారు. ఓ పీఠాన్ని నమ్ముకుని, మరి ఇక్కడికొచ్చారు గురువుగారిని నమ్ముకుని, మరి ఆ కర్మలనేయి మనం ఇది మంత్రదీక్ష తీసుకొని చేసుకుంటా అన్న సంతర్పణ చేస్తే, మనకున్న సమస్యలు తొలగించడానికి మనకిచ్చే గురువుగారు ఇచ్చే అవకాశం ఇది. మరి మేము అనేది మరి మిగతా వాళ్ళకి ఇచ్చేసేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని మీతో చేస్తే మిగతా వాళ్ళకి ఇబ్బంది అనేది, ఆ కర్మలనేవి పోవాలి కదా! వద్దన్నారని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఇది అనేది ఏ రోజు కూడా అన్న సంతర్పణకి ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇలా చేద్దాం, లేతే ఇంత ఇవ్వండి, ఇంత ఘనంగా చేద్దాం అనే మాట అనేది మన పీఠంలో ఎక్కడ కనిపించలేదండి. మీరు వేరే చోట ఎలా ఉందనేది ఇంకా మనం మాట్లాడాల్సిన పని లేదు. మన దాంట్లో కూడా చాలా మంది కూడా చాలా విషయాలు నాకంటే ఎక్కువ విషయాలు తెలిసుంటాయి. ప్రతి చిన్నదానికి, ప్రతి చిన్న కార్యక్రమానికి, ప్రతి చిన్నదానికి గూడా రూపాయి లేనిదే ఏ వర్కు జరగదు. రూపాయి లేనిదే ఏమీ జరగదు. కనీసం మన బాధలు మనం వేరే పీఠాల్లో మనం చెప్పుకోలేం. చెప్పుకునే పరిస్థితి ఉండదు. చెప్పిన విలువనుండరు. చెప్పినా మన తప్పు, మన ఇబ్బంది మనల్ని చూపిత్తారు తప్పితే, అదనేది ఏ ఒక్క దాంట్లో గూడా, ఏ ఒక్కరు గూడా వాళ్ళ కర్మను తొలగించుకుంటం గాని, వాళ్ళ సమస్యను తొలగించుకుంటం గాని ఎక్కడా లేదు. ఎక్కడ జరగదు గూడా అండి. దీంట్లో ఎలాంటి రూపాయి లేకుండా ఇది ఇబ్బందంటే ఇబ్బంది పెడతామని గాదు. ఆ కర్మలు తొలగించటం కోసమే ఈ అన్న సంతర్పణ కార్యక్రమం. ఆ దేవతలొచ్చి ఆ భోజనాన్ని తీసుకొని ఆ ముందు రోజు ఎవరొస్తున్నారో గురువుగారు చెప్పి ఇయన్నీగా జరుగుతుందండి. అంతేగాని మన ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం జరిగే కార్యక్రమం అయితే కాదు. ఎందుకంటే దానికోసమే నేను ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను. ప్రతి అన్న సంతర్పణ గూడా నా వంతుగా నేను ఎక్కడ జరిగినా సరే ఎంతో కొంత నా వంతుగా నేను ఇచ్చుకోండి. ఎందుకంటే నా యొక్క కర్మలు తొలగాలి. నేను ముందుకెళ్ళాలి. నా ప్రాబ్లమ్స్ తొలగాలి. ఇదొక్కటేనండి. ఇక్కడికొచ్చిన తర్వాత అన్న సందర్భంలో నేను ఒక 5, 6 గట్టిగా వెళ్ళాను. చేసుకున్నాను. దాన్ని బట్టి కూడా నా సమస్యలనేయి కొంచెం కొంచెంగా చక్కగా క్లియర్ అవుతూ వచ్చినియి. మరి దీనికి బయట నేను చాలా డబ్బులు పెట్టాల్సొచ్చేదండి. అన్ని డబ్బులు పెట్టినా కూడా నాకొక చిన్నదుందిలేండి.
ఆ టైంలో కూడా నాకు ఒక్క సమస్య కూడా నాకు తీరలేదు. ఒక్క సమస్య కూడా తీరలేదు. అది అలాంటి పరిస్థితులండి. ఎందుకంటే ఊరికే నాకు చెప్పాలనిపించి అన్న సంతర్పణ గురించి ఆ లోపల ఉన్న భావాలను మీకు తెలియజేస్తున్నానండి. చాలామంది చాలా విషయాల్లో వేరే రకంగా ఆలోచిస్తారు కాబట్టి. అంతే అంత అన్న సంతర్పణ మన పీఠం తరపున ఆ దేవతలకి మనం ఇచ్చుకుంటున్నామండి. దాన్ని బట్టి ఏంటంటే మన కర్మలు తొలగిపోయి మనం ముందుకెళ్ళాలని మన గురువుగారి సంకల్పం అండి. అంతే. అంత తప్పితే ఇందులో ఏమీ లేదు. నేను ఇన్నాళ్ళ నుంచి గమనించింది, చూసింది, నేను అనుభవించింది నేను మాట్లాడటం జరుగుతుందండి. అదే విధంగా గురుగారు చక్కగా మంచి క్షేత్రంలో ఆ మల్లన్న దర్శనం చేసుకోవడం జరిగింది గురుగారు. మేము లోపలికెళ్ళి చక్కగా మన మార్నింగ్ వెళ్ళటం వల్ల లోపల గూడా చాలా అన్ని ప్రదేశాలు గూడా చాలా మంచిగా అనిపించిందండి. మల్లన్న దర్శనం అయిన తర్వాత పక్కన కూర్చొని నేను, ఠాగూర్ గారును, రాజేష్ గారు ముగ్గురం గూడా కొంతసేపు సాధన చేసుకున్నాం గురుగారు. ప్రతి క్షేత్రంలోనూ కొంచెంసేపు కూర్చొని సాధన చేయటం వల్ల ఏంటంటే హ్మ్. చాలా హ్యాపీనెస్. నేను ఫస్ట్ ఇది మన అన్న సంతర్పణలోనే ఎళ్ళినప్పుడు అది గమనించిన విషయం అండి. మన పురాణ ప్రవచనాల్లో గూడా ఈ విషయాన్ని చాగంటి గారు చెప్పారండి. దాన్ని నేను గ్రహించి ఇంట్లో డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఫాస్ట్‌గా జరగాల, ఇంకా ఎక్కువ జరగాల. ఇది మనకొచ్చిన అవకాశం. అన్న సంతర్పణే కాకుండా ఎంతో కొంత టైం ఆ క్షేత్రంలో, ఆ గుళ్ళో అక్కడ కూర్చొని చేసిన దానికిను ఇంట్లో ఒక నెల రోజులు, 10 రోజులు చేసిన దాంతో సమానం అనే విషయాన్ని తెలుసుకున్నాను గురువుగారు. దాంతో మళ్ళీ ఎళ్ళలేం. అన్న సంతర్పణ ద్వారా మనం పీఠం తరపున అన్న సంతర్పణమూ చేయగలం. అక్కడ సేవ చేయగలం. ఆ దేవతల యొక్క దర్శనం చేసుకోగలం. ఆ క్షేత్రంలో కూర్చొని ఒక పావుగంట, 20 నిమిషాలో లేకపోతే ఒక అరగంట లేకపోతే ఒక రోజు నైట్ ఉన్నప్పుడు, ఒక రోజు నైట్ ఎంతో కొంత మనం జపం చేసుకోగలం. ఈ కాన్సెప్ట్‌తో నాకు ఇన్ని లాభాలు జరుగుతున్నాయని నేను నాకు సెలవులు పెట్టుకుని అని కూడా నేను ఈ కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం జరుగుతుందండి. ప్రతి కార్యక్రమంలో కూడా నాకు మంచి అనుభూతులు, ఆ అమ్మవారు, అయ్యవారుల దర్శనాలు, ఆ ముందుకెళ్ళటం అనేది నేను గమనించాను గురువుగారు. మళ్ళీ నెక్స్టొచ్చేసి అన్నదాన కార్యక్రమం ఫస్ట్ ఈ మన బిర్యానీను మన కర్రీసు చాలా ఫాస్ట్‌గాను ఒక పావుగంట, 20 నిమిషాల్లో మొత్తం సమస్తం అయిపోయినాయి గురుగారు. ఇంక అంతలో ఇక జనాలు గూడా విపరీతంగా పెరిగిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలవదు గానీ ఆహ్, ఫుల్లుగా వచ్చేసారు గురువుగారు. మరి నేను అరుణాచలంలో మొన్న రీసెంట్‌గా జరిగిన అరుణాచలంలో అయితే అప్పుడు గూడా నేనేంటంటే జస్ట్ నేను ఎక్కువగా నాకొచ్చినియి ఆహ్, దేవతల్ని, మన అయ్యవార్లని ఆహ్వానించే కార్యక్రమమేనండి నాది. అప్పుడు గమనించటానికి, వాళ్ళని పరిశీలించటానికి, వారిని చూడటానికి, తిన్న వాళ్ళని గమనించటానికి నాకు చాలా అవకాశం కుదిరేదండి. వాళ్ళు గమనించినప్పుడు తిన్న తర్వాత వాళ్ళ ఫేస్‌లో ఉన్న ఆనందం, ఆళ్ళు దీవించేది మనసులో దీవించినా సరే మనకు చాలా మంచి జరుగుతుంది గురువుగారు. అప్పుడు గూడా ఆ లైన్ అలాగే ఉండేది. ఆ జనాలు పెరిగేవాళ్ళు గాదు, తగ్గేవాళ్ళు గాదు. లైన్ అట్టాగుండేది. ఇక్కడ మాత్రం వంటలనేది అలా వాళ్ళకి సమర్పించుకోవడం జరుగుతూ ఉండేదండి. అది అలా అయిపోయింది. చక్కగా ఆ కార్యక్రమం అనేది అయ్యేంత వరకు గూడా జనాలు గుట్టలొచ్చి పడిపోలేదు. లైన్ పెరిగిపోలేదు. చక్కగా బాగా జరిగిందండి. ఇయన్నీ ఏంటంటే మిరాకిల్స్ అండి. ఎందుకంటే ఒక 400 మందికి ఇంత తక్కువ టైంలో పెట్టాలంటే వచ్చి పడిపోవాలి. ఆటి మీద పడిపోయి, లైన్‌లు ఎక్కువైపోయి, ఇబ్బంది పెట్టేసి అలా జరగాల. అలా ఏమి గాదు. చక్కగా పద్ధతిగా ఆ లైన్ వరకు అలాగే ఉంటూ పెరగకుండా, తరగకుండా అది మరి ఆ మిరాకిల్స్, ఆ అనుభవాలనేది జీవితంలో ఏ అన్నదాన కార్యక్రమాల్లోనూ, ఎక్కడ భోజనాలు పెట్టినా, మనం 10 మంది కేకేసి పెట్టినా గూడా ఇలాంటివి జరగవండి. ఇందులో గూడా చాలా ఎక్కువ మంది రావటం. ఆహ్, హ్మ్, ఒక 20 మినిట్స్, 15 మినిట్స్‌లోనే దాదాపు అయిపోవటం. ఆ నెక్స్ట్ ఉన్న మిగతాయి గూడా మేము మిగిలిన స్వీట్స్ ఆటిని కూడా వచ్చి వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళండి. మరి అదన్నా పెట్టండంటూ అడిగేపాటికి ఆ స్వీట్స్ గాని, అయి గాని దద్దోజనం గాని గురువుగారు మన స్వీట్ పెట్టే డొప్పలోనే మరి అవి గూడా కొన్ని పెట్టడం జరిగింది. ఆహ్, ప్రతిదీ అది కూడా అయ్యేంత వరకు గూడా ఆ స్వీట్ కోసం గూడా వచ్చి స్వీట్ ఒకటన్నా పెట్టండని అడిగి మరీ పట్టించుకొనెళ్లారు గురువుగారు. చాలా ఇది గూడా చాలా అద్భుతంగా అనిపించింది గురువుగారు. మీరు చెప్పినట్లుగా ఆ కాశీ విశ్వేశ్వరరావు గారు అనేది నేను ఆహ్, గమనిస్తున్నానండి. సాక్షాత్తు ఆయనే వచ్చారండి. మీరు చెప్పిన డ్రెస్సు, మీరు చెప్పిన ఆ తలపాగా, ఆ విభూది త్రిపురంధ్రాలు పెట్టుకొని అన్నీ గూడా మొత్తం మీరు మాకు ఏదైతే చెప్పారో, ఆ అనుభూతుల్ని మేము ఆ అయ్యవారిని దర్శించుకుంటాం. మేము నమస్కరించుకుంటం గూడా జరిగింది గురువుగారు. అందరూ గూడా చాలా సంతృప్తిగా తిని చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అదే విధంగా మన పీఠంలో సాధకులు గూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు
తమ వంతుగా వాళ్ళకి కూడా ఏంటంటే ఈ ఒక్కటే చేశాను కాబట్టి నేను కూడా పెడితే బాగుండు నా చేత్తో ఒక అంటే ఆ దేవతలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం పెట్టామంటే మనకు అంతకన్నా అదృష్టం ఏం కావాలండి. వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆనంద పొందాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం కల్పించడం జరిగింది గురుగారు. మీరు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కళ్ళకి పిల్లల కానించి వాళ్ళు వచ్చే చుట్టాల కానించి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు అమ్మవార్ల అయ్యవార్లకి మరి అన్న సంతర్పణ చేసి చాలా ఆనందాన్ని పొందటం గమనించాను. సాధకులు కూడా చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మేము కూడా ఇంకొక అన్నదాన కార్యక్రమంలో అయ్యవార్ల అమ్మవారిని దర్శించుకోవడం కూడా మాకు చాలా ఆనందం కలిగించింది. వాళ్ళు అది మనస్ఫూర్తిగా స్వీకరించి వాళ్ళ చూపు ఒకటి మా మీద పడితే చాలండి. అయ్యవార్లను మేము గుళ్ళోకెళ్ళి కూర్చున్నా కూడా మరి మమ్మల్ని మా ఇంకా చూస్తారో లేదో కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అన్న స్వీకరించిన తర్వాత మా యొక్క చూస్తే ఆ చలని చూపుల్లో మా యొక్క ఇబ్బందులు కర్మలు మేము పోగొట్టుకుంటాం, మాకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఉమ్, గ్రహించి మేము అక్కడ కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది గురువు గారు. వాళ్ళందరూ కూడా చక్కగా భోజనాలు చేసి వెళ్తా ఉంటే వాళ్ళ ఆనందం కళ్ళలో ఆనందం అనేది మనల్ని మనసులో ఏదో ఒక మాట వీళ్ళు బాగుండాలి అన్నదానం చేశారు. వీళ్ళు చక్కగా వీళ్ళు పీఠం తరపున చేశారు. వీళ్ళు ఇబ్బంది పడకూడదు ముందుకు వెళ్ళాలి అన్న ఎంతో కొంత వాళ్ళ మనసులో కలిగితే మనకు అంతే చాలండి. చాలా మన కర్మలని మన ఇబ్బందులను పోగొట్టుకుంటూ మనం ముందుకు వెళ్తాం అన్న విషయాన్ని నా జీవితంలో నేనే నేర్చుకున్న పాఠాల్లో నాకు లైఫ్ లో ఎదురైనవి నేను తెలుసుకుని జరుగుతుంది ముందుకు వెళ్తున్నాను గురుగారు. అదేవిధంగా అందరూ అయిపోయిన తర్వాత ఈ ఫోటో కార్యక్రమం కూడా చక్కగా జరిగిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ అన్న వేసిన ఇస్త్రాకులు అన్నీ కూడా మన సాధకులు మరి మీరు ఆల్రెడీ చెప్పారు గురుగారు. మీరు పెట్టిన వాళ్ళకంటే ఆకులు తీసిన వాళ్ళకే ఎక్కువ పుణ్యం అనే పాటికి మరి అందరూ కూడా వెళ్ళిపోయి నేను తెస్తా అన్నట్టుగా అందరూ ఆకులు తీసేసి చక్కగా ఆటిలో పెట్టేసుకొని ఇంకా ఈ కార్యక్రమం ఎలా అయితే పోటీ పడి నేను పెడతా అని అన్నారో ఆ కార్యక్రమాన్ని కూడా అంతా చక్కగా ఆ ఇస్త్రాకులన్నింటినీ తీసేసి చక్కగా ఒక దాంట్లో ఒక డస్ట్బిన్ ఒక సంచుల్లో వేసేసుకుని అన్ని కూడా అందరూ కూడా అది నేను చేయను అనకుండా అందరూ కూడా దానికి కూడా అలాగే చక్కగా చేసామండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గురువు గారు. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు చక్కగా వీడియో క్యాప్చరింగ్ కానీ ఆయన విశ్లేషణ ఆల్రెడీ ఆయన విన్నాను గురువు గారు. చాలా అత్యద్భుతంగా చెప్పారండి. ఆయన వర్ణన కూడా చాలా బాగా వర్ణించారు. దేవతల గురించి కానీ యొక్క అమ్మవారి గురించి కానీ అసలుకి ఆ వర్ణన అనేది చాలా నాకు చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది గురుగారు. ఆనందాన్ని కలిగించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత గోవర్ధన్ గారు మాకు ఆ ఈ శాల్వాలు తీసుకొచ్చారండి. శాల్వాలు కూడా మన సాధకులందరికీ తలోటి కూడా ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. అది తలోటి ఇచ్చారు గురుగారు. అది కూడా నాకు మంచి కార్యక్రమంగా మంచిగా అనిపించింది. ఆ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన రాజేష్ గారు మాతో పాటు ఉన్నారు. మా ఇద్దరు ప్లాన్ ఏంటంటే నేను రాజేష్ గారిని విజయవాడ రైల్వే స్టేషన్లో అడిగింది. ఆ రాజేష్ గారు నాకు హాలిడేస్ అండి మీరు ఏమన్నా అర్జెంట్ వర్క్లో ఉన్నాయంటే ఏమి లేవు అన్నారండి. ఏమి లేవు కదా మన వరంగల్లో అమ్మవారు ఉన్నారు. అమ్మవారి దగ్గర మనం వెళ్దాం. అమ్మవారి దగ్గర ఆ రోజు చూసుకుందాం. అక్కడ ఏమన్నా రూమ్స్ ఉంటే తీసుకుందాం. ఆ రూమ్లలో ఆ నైట్ అక్కడ పడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మహమూదాబాద్ కొరివి అంటారండి. అక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది ఆ వరంగల్ పక్కనే. నేను 1 or 2 టైమ్స్ వెళ్ళాను. చాలా మహిమగల ఆ, అది కూడా టెంపుల్ అండి. సరే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దర్శించుకుని అక్కడ కొంచెంసేపు మనం సాధన అయి చేసుకుని వద్దామంటే ఆయన ఓకే అన్నారండి. ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది అయిందో లేదో అక్కడికి వచ్చిన ఏ దేవతలో ఎవరికి బాగా నచ్చి ఉంటుందో మరి బాగా ఉండేది కదండి. దాంతో ఆయన అమ్మనే కాల్ వచ్చినట్టుంది. శీను గారు మరి నాకైతే మరి ఎర్లీ మార్నింగ్ 3 కల్లా మళ్ళీ నేను వెళ్ళిపోవాలండి. ఒక 300-400 మందికి నేను వండాలి. నాకు ఇలా వచ్చిందండి అన్నారు. ఇంకా అంతేనండి. ఇంకా ఓకే ఓకే సరే అనుకుని మరి ఆయన కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు. మరి ఆయన కూడా ఒక్కరినే వదిలేసి అంటే ఆయన కొత్త కాబట్టి ఇక నేను కూడా ఆ కార్యక్రమాలను విరమించుకుని మరి ఠాగూర్ గారి కారులో మధ్యాహ్నం నుంచే బయలుదేరటం జరిగింది. సరే మనం ఫస్ట్ వెళ్ళి ఆ వరంగల్లో అమ్మవారిని దర్శించుకుని అక్కడ చూసుకున్న తర్వాత మనం బయలుదేరదాం అనుకుని మేము అనుకున్నామండి. దీనికి తగ్గట్లుగా ఠాగూర్ గారు కూడా మరి మన పీఠం నుంచి కూడా సిద్ధి పొందిన మాకు అందరికంటే ముందున్న వ్యక్తి. మరి ఆయన కూడా మాకు కుటుంబం లాగా మన పీఠం అనేది ఒక కుటుంబం లాగా సాగుతుందండి. ఆయన కూడా మమ్మల్ని ఆ టయానికి తీసుకెళ్తా మీకు ట్రైన్ నింటుకుంది మీరు ఆ ట్రైన్లో మీకు అందజేస్తానని మమ్మల్ని ఆ కారులో తీసుకెళ్ళి
మరి ఆ ఆలయం దగ్గర తీసుకెళ్ళడం జరిగిందండి. అయితే ఏంటంటే ఠాగూర్ గారికి ఆ టెంపుల్లో ఉన్న మరి అర్చకులు కానీ మరి పంతులు గారులు కానీ మరి బాగా తెలుసుకుండటం వల్ల మాకు కొంచెం ఫ్రీగా స్వేచ్ఛగా ఇబ్బంది పెట్టలేదండి. ఆ లోపల కూడా నేను కొంచెం కెమెరాని సెల్ని వాడటం జరిగింది. అమ్మవారి దర్శనం మేము అక్కడ యాక్చువల్గా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మేము అక్కడే నుంచుని మరి ఆ పంతులు గారితో ఠాగూర్ గారు మాట్లాడుతుంటే అక్కడే దర్శనం చేసుకుని ఆ దర్శనం చేసుకున్న టైంలో అమ్మవారు మాకు చాలా ఒళ్ళు నాకు జలతరించడం జరిగిందండి. ఆ రోమాలన్నీ నిక్కబొడుచున్నాయండి. ఆ టైంలో ఠాగూర్ గారు పక్కనే ఉన్నారు, చూశారు. చూసి ఇలాగ ఉంటుంది అమ్మవారి ఇంతవరకు ఉగ్ర రూపంలో ఉండేవారు, కొంచెం ఇప్పుడు శాంత రూపంలో ఉన్నారు అని చెప్పడం జరిగిందండి. ఆ ఫస్ట్ టైం చూడటం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మేము ఆ పక్కనే కూర్చుని మళ్ళీ అక్కడ కూడా కొంతసేపు మేము ముగ్గురం కూడా ఒక ఒక 20 మినిట్స్ అలా కూర్చుని ఆ, జపం చేసుకున్నాడు ముగ్గురు. జపసాధన అయిపోయిన తర్వాత మా ట్రైన్ అది బయలుదేరే టైంకి మేము మళ్ళీ మమ్మల్ని ఆ ట్రైన్ రైల్వే స్టేషన్ కి ఠాగూర్ గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వచ్చి మమ్మల్ని ఆ రైల్వే స్టేషన్ లో మమ్మల్ని ఆ ట్రైన్ కి ఆ 7-8 అలా ఉందండి, ఆ టైంకి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. ఈ పీఠం తరపున ఉండటం వల్ల నాకు ఆ ఎవరో వస్తున్నారు, ఏదో హెల్ప్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, నేను ఏదైతే చూడాలో అది చూపుతున్నాను, ఏదైతే చేయాలో అది చేస్తున్నాను. దానికంటే ఇంకా ఎక్కువ ఆ ఈ ప్రాసెస్ యాక్చువల్గా అయితే మేము బస్సులో వచ్చి ఆటోలో వచ్చినట్టయితే అమ్మవారిని దర్శించుకునే వాళ్ళం కాదండి. మరి మాకు కారు ఫెసిలిటీ వచ్చింది, మేము అమ్మవారిని దర్శించుకుంటాము, లోపల 15 నిమిషాలు కూర్చున్నాము, జపసాధన చేసాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పీఠం తరపున ఇవన్నీ మాకు కల్పించబడిన అవకాశాలు గురువు గారు. ఆ మామూలుగా తీర్థయాత్రలకు వెళ్ళినా లేకపోతే వేరే వేరే వాళ్ళని పట్టుకుని వెళ్ళినా కూడా ఈ ఈ టెంపుల్స్ లో కానివ్వండి లేకపోతే వేరే చోట్ల కానివ్వండి మాకు ఇంత ఫెసిలిటీ అనేది రాదండి. అదేవిధంగా మన సాధకులు శ్రీశైలంలో కూడా వెళ్ళినప్పుడు అండి, శ్రీశైలంలో స్పర్శ దర్శనం అనేది ఆ టైంలో లేదండి. బాగా కొంచెం రష్‌గా ఉంది, ఆ టైంలో లేదు. లేకపోయినా సరే మరి మన పీఠం తరపున వెళ్ళాం కాబట్టి మనకి ఆ సాధకులకి చాలా మందికి కూడా మరి ఆ టైంలో స్పర్శ దర్శనం అనేది కూడా జరిగిందండి. మరి మేము మామూలుగా వెళ్తే లేకపోతే రికమెండేషన్‌తో వెళ్ళినా చేసుకోలేని అనేవి అమ్మవారి రికమెండేషన్‌తోను, మీ రికమెండేషన్‌తోను మేము చాలా ఎక్కువగా మిగతా వీఐపీ దర్శనాల కంటే ఎక్కువ మాకు వీఐపీ దర్శనాలు జరగటం అన్నీ కూడా ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్క సాధకుడు కూడా అది అనుభవించటం అయన్నీ జరుగుతుందండి. ఇక చిన్న చిన్నయి ఏంటంటే కొంచెం ఏమన్నా ట్రావెలింగ్స్‌లో చిన్న చిన్న ఇబ్బందులు కలగొచ్చు లాంగ్ మీద. అయి కొంచెంసేపే ఉండటం జరిగిందండి. నేను కూడా నా ప్రయాణాల్లో ఇబ్బంది పడతానన్న చోట ఇబ్బంది పడకుండా ఒక పావుగంట, 20 నిమిషాలు ఇబ్బంది పడతాం. తర్వాత మంచి మంచి ఫెసిలిటీస్‌తో నేను మరి ప్రయాణాలను కొనసాగించడం జరిగిందండి. పోయినసారి చెప్పాలంటే నాకు ట్రైన్ టికెట్ కూడా లేదండి అరుణాచలానికి. ట్రైన్ టికెట్ కూడా రిజర్వేషన్ లేదు, అవ్వలేదు. యాక్చువల్‌గా జనరల్‌లో రావాలా లేకపోతే ఏమైనా టికెట్ తీసుకున్నా జనరల్ టికెటే తీసుకున్నాను గురువుగారు. కానీ నేను జనరల్‌లో 10 మినిట్స్, ఒక పావుగంట, 15 నిమిషాలే ఉన్నాను గురువుగారు. తెల్లార్లు గూడా థర్డ్ ఏసీలో పడుకొనొచ్చానండి. థర్డ్ ఏసీలో పడుకొని అరుణాచలం వచ్చాను. అంత నాకు అన్ని ఫెసిలిటీస్ అలా ఓ అదృష్టం అంటారు కదా! అలా కలిసి రావటం అనేది ఈ పీఠం తరపు నుంచి నేను చాలా కూడా పొందాను గురువుగారు. ఆ దర్శనాలు గానివ్వండి, అయ్యవార్ల దర్శనాలు గానివ్వండి, అమ్మవారి దర్శనాలు గానివ్వండి, ఈ పీఠంలో అన్నదాన కార్యక్రమాలకెళ్తున్న కొద్దీ నాకు నా లైఫ్‌లో కూడా చిన్న చిన్న మార్పులు రావటం ఇయన్నీ గమనించానండి. కాబట్టి నేను అక్కడికి ఆ దేవతలే వచ్చి భోంచేసి చేసిన తర్వాత వాళ్ళు మనస్ఫూర్తిగా దీవించి ఆ చల్లని చూపు పడినా చాలు అన్న విధంగా నేను కోరుకుంటూ ప్రతి ఒక్కదానికి కూడా నా దాదాపు 100%గా నాకు రావటం, నాకు ఎన్ని వర్కులున్నా ఆ టయానికి ఏదో రకంగా సెలవు గూడా లేతే సేల్స్ గూడా నాకు రావటం పైనుంచి గూడా. కాబట్టి హ్యాపీగా ప్రతి కార్యక్రమానికి పాల్గొనడం జరిగిందండి. ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా నాకు చాలా మంచే జరిగేది గానీ, ఎలాంటి ఇబ్బందులు గానీ నేను ఎదుర్కొనటం గానీ ఏమి లేదండి. ఇంకెందుకంటే మీరు ఎళ్ళిన తర్వాత గ్రూప్‌లో మేము గురువుగారు మేము బయలుదేరుతున్నామండి అనే ఒక్క మాట చెప్పటం, ఒక్క పోస్ట్ పెడటం చాలండి. మళ్ళీ ఇంటికెళ్ళి గురువుగారు నేను మా ఇంటికి చేరుకున్నాను అని ఒక పోస్ట్ పెట్టేంత వరకు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతెంత లాంగ్ ప్రయాణాలో, టికెట్ లేని ప్రయాణాలు, టికెట్ అంటే టికెట్ తీసుకున్నామండి. అసలు ఎన్ని చేసినా సరే ఆటోల్లో గాని, బస్సులో గాని మాకు తెలియని ప్రదేశానికెళ్ళినా సరే, ఏ ఒక్క చోట, ఏ ఒక్క గొడవలో, ఏ ఒక్క ఇబ్బందులు ఎవ్వరికీ గూడా మన సాధకుల్లో కృష్ణ గారు పోయినసారి వచ్చినప్పుడు అరుణాచలం నుంచి వాళ్ళు నైటు అర్ధరాత్రి పూట వాళ్ళు ప్రయాణం చేసి, వాళ్ళు వెళ్ళే టయానికి వాళ్ళ పక్క ఊరోళ్ళు ఎవరో రావటం, ఇయన్నీ గూడా ఆళ్ళు రాత్రి అర్ధరాత్రులైనా, అపరాత్రులైనా మాకొక ప్రొటెక్షన్. మీకొక్క మాట చెప్పి బయలుదేరితే మాకంత ప్రొటెక్షన్ ఉంటుందండి.
నేను కూడా పోయినసారి 12 గంటకు వచ్చాను గురువుగారు. అసలు ఎలాంటి ఇబ్బందులు అసలు బస్సులు ఉండవు ఏముండవు అయినా సరే ఏదో టయానికి ఏదోటి మాకు వస్తుందంటే మేము ఆ టయానికి ఆ, ఆ, వచ్చేయటం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు పడి మాకు ఇలా జరిగిందని కూడా ఏ ఒక్క సాధకుడు కూడా ఎవరి దగ్గర జరగలేదు గురువుగారు. ఆ, మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆ, చాలా రుణపడి ఉంటాం గురుగారు. ధన్యవాదాలండి. ఈ అన్న సంతర్పణ కార్యక్రమం అనేది కూడా మా కర్మలను మేము పోగొట్టుకుంటే మా దృష్టాన్ని మాకు పెంచుకునే కార్యక్రమే అని నేను భావిస్తున్నాను గురుగారు. ఆ ఆ, శ్రీమాత్రే నమః. హరి ఓం. అప్పటికిప్పటికి మీకు ఏమనిపించింది? అసలు ఎలా ఫీల్ అయ్యారు? గతంలో ఏంటంటే కొంతమందికి ఇచ్చారు గురువు గారు, మాకు ఫోన్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళకే పట్టించుకుంటున్నారు అని చెప్పేసి ఒక రకమైన ఆలోచన ఉండేది. బట్ ఆ ఆలోచన వెనకున్న మర్మం ఏంటనేది మీకు తెలియదు. బట్ ఈసారి అదే మీకు అదే ఇచ్చిన అవకాశం ఇచ్చాం కొంతమందికి. మరి అలాంటప్పుడు మీకు ఏమనిపించింది? ఎలా జరిగింది? ఆ, జరగటం అనేది అప్పటికిప్పటికి అనేది చాలా మార్పులు వచ్చినాయండి. వంటలో వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి కార్యక్రమాల్లో కూడా చాలా అద్భుతంగా ఫస్ట్ అన్న సందర్భం కొంచెం ఒక మాదిరిగా రావటం, అంటే అవంగానే రావటం జరిగేదని. ఇప్పుడంటే మనకి ఆ కార్యక్రమం స్టార్ట్ అవటం 20 నిమిషాలు అయిపోవటం, 15 పావు గంటలు అయిపోవటం అదొకటి జరుగుతుంది. మిగతా కూడా ఏంటంటే సాధకులందరూ కూడా మంచి భావంతో ఉంటున్నారండి. చాలా నాది కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఈ అవకాశం కల్పించడం వల్ల కూడా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ లో మీరు ఒక వర్క్ అంటే ఆ వర్క్ దగ్గరే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు ఆ, మమ్మల్ని కూడా ఆ వంట దగ్గరికి వెళ్ళి చక్కగా అన్నదానం కూడా ప్రతి ఒక్కళ్ళ చేత చేయించదే చాలా ఆ, చాలా ఆ టైంలో అసలు అందరికి ఆత్మ సంతృప్తి అండి. నేను చాలా ఫోటోలు గమనించాను, వాళ్ళు వడ్డించేటప్పుడు చూశాను. అందరూ కూడా వాళ్ళు ప్రయాణం చేసిన కష్టం కానివ్వండి, లేకపోతే వాళ్ళు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి లేకపోతే నిద్రపోకుండా ఉండి ఆ వంట చేసి అన్ని చేసిన ఆ ఇబ్బందులు కూడా వాళ్ళు ఒక గరిటె తీసుకుని అలా పెట్టి వాళ్ళకి పెట్టే టైంలో వీళ్ళన్నీ మర్చిపోతున్నారు గురుగారు. అసలు వాళ్ళ కళల్లో పెట్టేవాళ్ళ కళలో ఆనందం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి. కాబట్టి అసలు మాకు ఈ అవకాశాన్ని మీరు ఆ, అందరికీ కల్పించారు గురుగారు. అప్పటికి ఇప్పటికి కొంచెం ఇదోటి బాగా చెప్పుకోవచ్చు గురుగారు. రైస్ లో ఇది తక్కువైద్ది, ఆ రైస్ ఇలా మెత్తబడిపోయింది, ఇక ఈ దద్దోజనం ఎలా అవుతుంది, దీంట్లో ఇది తక్కువ అవుతుంది, ప్రతి విషయాన్ని మీరు ఆ ఉప్పుతో సహా ఉప్పు కాడించి అన్ని కూడా మీరు అలా ఆల్రెడీ ముందే మాకు అన్ని చెప్పేస్తారండి. మేము అవన్నీ కూడా ఆ టైంలో కూర్చొని కొన్ని మర్చిపోయినా కూడా కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్న టైంలో కూడా మీరు మాకు కాల్ చేసి అది కదయ్యా, దాంట్లో అలా అలా జరిగింది, అది ఒకసారి చూసుకున్నాను కూడా ప్రతిదీ. ఆ పోయినసారి మనకు అరుణాచలంలో వంకాయలు కోసేశారు, అయిపోయింది. మీరు ముందు రోజు రాత్రే మాకు చెప్పారండి, వంకాయల్లో పుచ్చులు వస్తాయి, 3 4 పుచ్చులు ఉంటాయి, జాగ్రత్త, మీరు అలాంటివి వెళ్ళకూడదని మాకు హెచ్చరించారండి. అయినా మేము జాగ్రత్తగానే అన్ని చేసాం. చేసినా సరే ఆ, ఎందుకో మరి ఇంకొకసారి మీరు మళ్ళీ మాకు ఒకసారి అడిగారు, మీరు చూడండి అయ్యా, మీరు జాగ్రత్తగా చేశారా లేదా అదే అని మీరు అడిగారు. మాకు ఎందుకో డౌట్ వచ్చి మేము మరలా మేము ఒకసారి చూసుకున్నాం. ఏదో మచ్చలాగా అనిపించిందండి. సర్లే ఎందుకో మచ్చని ఇరిస్తే అందులో ఒక పురుగులు ఉండటం కూడా గమనించామండి. ప్రతి చిన్న విషయాన్ని మా చేత మీరు చేయించటం, ఆ ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళటం, ఆ వంటల్లో కానీ ప్రతి చోట ప్రతి చిన్న విషయం, ఆఖరికి మనం బల్లలు వేసే క్రమంలో కానీ లేకపోతే టెంట్ వేసే క్రమంలో కానీ ప్రతిదీ, పొయ్యి పెట్టే క్రమం అన్ని మీరే చెప్తారండి. కాకపోతే ఏంటంటే వేరే వాళ్ళు మేము చేసామన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రతిదీ మా చేత మీరు ప్రతిదీ మీరే చేస్తున్నారు. అక్కడ కూర్చొని చక్కగా అది పెట్టండి, ఇది ఇందులో తక్కువైంది, ఇందులో ఎక్కువైంది, పలానా దేవతలు ఈ టైంలో వస్తారో పలానప్పుడు ఇది జరుగుతుంది, ప్రతిదీ టోపీ అమ్మవారి కాడి నుంచి అసలుకి ఎన్ని అనుభూతులు గురువు గారు. చాలా 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 విషయాలు, చాలా విషయాలు. అందుకే నాకు ఈ కొమరవెల్లి అయినా సరే ఎక్కడికైనా సరే మా మంత్ర సాధనలో కొంతమంది మరి వేరే కారణాల వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందుల వల్ల రాలేకపోయారండి. కొంతమంది వస్తానన్న కొంచెం వాళ్ళకి ఏదో ఇబ్బందులు జరిగినట్టున్నాయి. కానీ నేను మాత్రం ఎలాగోలా దీన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి ఆ, అని నాకు అవకాశం కుదిరిందని ప్రతిదానికి వెళ్ళడం జరిగింది గురుగారు. అండి ప్రతి చిన్న విషయాన్ని మీరు ముందే మాకు చెప్తున్నారండి. ఆ స్వీట్ లో నీళ్ళు ఎక్కువ సమ్ పంచదార కానీ లేకపోతే ఇది చేసుకోవడానికి కానీ ఏ టైంకి ఎప్పుడు ఏం వాడాలి ఏంటి అనేది కూడా ప్రతిదీ ఏ టు జెడ్ మాకు ముందే చెప్తున్నారండి. ఆ తక్కువైంది ఎక్కువైంది అనే దాన్ని కూడా మీరు ముందే మాకు చెప్పడం వల్ల మేము ఆ జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల కూడా ఆ చాలా బాగా జరిగిందండి. ఆఖరికి మీరు ఆ రోజు రాత్రి మాకు ఓ మాట అన్నారండి, మీరు చేసి ఈ అన్నదాన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యా అన్నారండి. సాధకులు అందరూ కూడా మర్చిపోరు, చాలా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తారన్న విషయాన్ని మీరు మాకు ముందుగానే చెప్పారు గురుగారు. అట్టాగే అది గ్రాండ్ సక్సెస్ అండి. ఒక 15-20 మినిట్స్ లో అయిపోయింది అన్నదాన కార్యక్రమం.
అందరూ కూడా మంచిగా సాటిస్ఫై. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతులతో అమ్మవారు, అయ్యవార్లకి వీళ్ళు అన్నదానం కూడా చాలా మందికి చేశారు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గురువుగారు. ఓకే. కొత్త బాధ్యతలు ఇచ్చాను. దాన్ని సక్రమంగా నిర్వర్తించానని ఆనందం కలిగిందా? ఎందుకు నాకు ఇచ్చారని చెప్పి భయం కలిగిందా? దాన్ని ఫైనల్‌గా ఎలా చేయగలిగావు? యాక్చువల్‌గా అవునండి గురువుగారు. నేను ఊహించలేదండి. నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు మరి మీ యొక్క బాధ్యతలు నిర్వర్తించాలని మీరు చెప్పారు. ఫస్ట్‌లో నేను చేయలేనేమో, నాకు బయట టెన్షన్‌లో వర్కులున్నాయండి. సాయంత్రం అయిద్ది. మళ్ళీ నైటు మళ్ళీ రేపటికి ప్రిపేర్ అవ్వుకోవాలా. అది కాకుండా మాకు ఇక్కడ విజిట్లు అనేది భయంకరంగుండి చాలా మందిని సస్పెండ్, మెమోలు ఇవ్వటం కూడా చాలా జరిగినాయండి. ఆ వర్క్ టెన్షన్‌లో నేను ఇయన్నీ చేయలేనేమో, ఇయన్నీ బాగా ఇబ్బంది పడతానేమోనని నాకు చాలా అనిపిచ్చింది గురువుగారు. అది గాకుండా నేను వేరే ఎళ్లి కన్సల్టేషన్ అయి కూడా ఉన్నాయి. కొంచెం వేరే మా ప్రాబ్లమ్స్‌లో. నేను చేయలేనేమో అనిపిచ్చిందండి నాకు. కానీ మీరు ఆహ్, నువ్వు చే మీరు ధైర్యం ఇచ్చారు. ప్లస్ ఏంటంటే ఎలా చేసుకోవాలో కూడా చెప్పారు. నేను చేసేదేం లేదండి. ఇంకో రకంగా చెప్పాలంటే నేను చేసే వర్క్ కూడా ఏం లేదండి. అంతా మీరే చెప్తారు. ఇదిగయ్యా ఇది, ఇది చేయాలి, ఇది చేయాలని. జస్ట్ వాటిని మేము ఫాలో అయితే చాలండి. అయి ఫాలో అయితే చాలండి. చాలా ఇబ్బంది పడతాననుకున్నాను. ఇబ్బంది పడలేదు. చక్కగా మిగతా మన సాధకులు గూడా అందరూ గూడా చక్కగా చేస్తున్నారండి. ఇబ్బందేం పెడతలేదు. చిన్న చిన్నగా ఉన్నా వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఒకసారి రామకృష్ణ గారితో నేను డ్యూటీస్ ఇచ్చినా నెక్స్ట్ ఒకసారి కాల్ చేసి మీకేమైనా ఇబ్బందుందా? మీరేమన్నా చేయగలుగుతున్నారా? మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. వేరే వాళ్ళకి అడ్జస్ట్ చేద్దాం అన్నట్టు కూడా నేను వాళ్ళతో మళ్ళీ బ్యాకప్‌గా ఒకసారి కాల్ చేసి మాట్లాడుతున్నాను గురుగారు. నేను ఈ చేయగలగటం అనేది మీదేనండి. ఆ వర్క్ టెన్షన్ అనేది మీరు తగ్గిచ్చేసారండి నాకు. నా పర్సనల్‌గా ఉన్న ఇబ్బందులనేది నాకు అయి తగ్గటం స్టార్ట్ అవుతున్నాయండి. కాబట్టి నేను ఇందులో కొంచెం ప్లెడ్జ్డ్‌గా ఉండగలను. మధ్యలో ఒకసారి మాత్రం ఒక 2, 3 డేస్ నేను నా ప్రాబ్లమ్స్‌తో చాలా ఇదైపోయి వర్క్ కూడా చేయలేనేమో అన్న స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా మీరు నాకు చెప్పారు. ప్లస్ పరిహారం కూడా చెప్పారు. కాబట్టి నాకు ఇది కూడా చేయటం వల్ల నేను మళ్ళీ ఒక రోజు రెండో పూటకి నేను మళ్ళీ కొంచెం అది కోలుకొని కూడా ముందుకెళ్ళడం జరిగింది గురువుగారు. నేను కష్టపడటం కంటే అన్నీ కష్టపడి మీరు అన్నీ మీరే చూసుకుంటున్నారు గురువుగారు. మీరు జస్ట్ అలా చెప్పి అది చేసుకుంటే చాలండి మేము. అంతేనండి. చాలా సందర్భంలో గూడా బాధ్యతలు నిర్వర్తించగలిగావా పూర్తిగా? ఫుల్ ఫ్లెడ్జ్‌గా భయం లేకుండా, ఇబ్బంది లేకుండా? ఆ! ఫస్ట్‌లో కొంచెం నేను టెన్షన్‌గానే ఉన్నాను నాకు కొంచెం అంటే అంతకుముందు ఫస్ట్ ఆటిలో 1, 2 ఉన్నాయి. ఇందులో గూడా ఏంటంటే వంట అనేది చాలా ఇబ్బంది పడతామేమో అనుకున్న టయానికి మన పీఠానికి రాజేష్ గారు రావటం కూడా మనకి కొంచెం బావుందండి. అయి గూడా నేను వర్కులు గూడా హ్యాపీగా, కాన్ఫిడెన్స్‌గా అది గూడా మీరు అసలకి మనోళ్ళు మన సాధకులు ఏదో అనుకుంటారు కానీ వాళ్ళది కాదండి. మొత్తం మీరు ఫస్ట్ ఏం జేయాలా? ఏంటి? ఎలా ఉండాలని కూడా అసలు ఫాలో అయిపోతే చాలండి. ఇంక మనం కష్టపడి ఇది జేయాల్సిన ఏం లేదు. ఫుల్ ప్లెడ్జ్డ్‌గా మీరు చెప్పారు. నాకు హ్యాపీగా అనిపిచ్చింది. ఆ వంట రానోళ్ళ చేత కూడా మీరు వండించగలరండి. అస్సలకే నాకు ఆ పనులు రాకపోయినా సరే, ఇది జేసుకో, ఇది జేసుకో ప్రతిదీ చిన్న విషయం కాడి నుంచి ప్రతిదీ చెప్పడం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను గురువుగారు. నాకు కొమరవెల్లి అన్న సంతర్పణ కూడా నాకు చాలా ఆనందాన్నిచ్చింది. చాలా హ్యాపీ గురువుగారు. ఇది గురుగారు. తర్వాత మీరు జనం నిన్న చెప్తున్నారు మైక్‌లో చెప్పినారు. అందువల్ల జనం వచ్చినారని. మైక్‌లో చెప్పినా గాని వెంటనే రావటానికి అక్కడ లక్షల మంది జనాలు లేరక్కడ. నిన్న నాకు అవును గురుగారు. అవును. మీరు మరి కట్టడం మీకది ఆ పరదా కట్టినప్పుడు మీకు కనపడింది అక్షరాలో ఒక 5 మంది. నాతో అవునండి. అవును. మాట్లాడిన మందే ఉన్నారంటే, "తీయయ్యా ఉన్నారు అక్కడ జనాలున్నారు తీయండి" అని చెప్పన్నా. గుర్తుందా? గుర్తుంది గురుగారు. అదే స్టార్టింగు ఆ అమ్మవారిది అయిపోయిన తర్వాత ముగ్గురో, నలుగురో అండి అంతే. అక్కడక్కడ కూర్చొని ఒక నలుగురు చూస్తున్నారు అంతే. గురువుగారు ఇంకెవరు కనపడతలేదండి. ఎవరు లేరు. ఒక నలుగురు, ఐదుగురే కనపడుతున్నారు అని మీతో అన్నాను. అయ్యా లేదయ్యా నువ్వు పెట్టు ఆళ్ళున్నారులే నువ్వు వస్తారు. నువ్వు స్టార్ట్ చెయ్యి అన్నారండి. అలా స్టార్ట్ చేసాము. ఒక 5 మినిట్స్ కూడా అవుతుందో లేదో ఇంకా మళ్ళీ ఇంకా బాగా విరిగిపోయారు. ఒక 10 మినిట్స్‌కి మొత్తం ఇంకా ఎక్కడ లేని వచ్చారు. ఎందుకంటే గుళ్ళో కూడా అన్నదానం జరుగుతుంది. మరి అక్కడ హ్మ్. అన్నదానం జరిగినప్పుడు అటెళ్ళిపోవచ్చు. కానీ లేదు. మనకి రావాల్సినోళ్ళు నేను ఎక్కడెక్కడ చూసాను. ఫస్ట్ అన్న సంతర్పణకు చూసాను. విజయవాడలో చూసాను. రెండోసారి మనం ఇక్కడ కూడా చూసానండి. మన అరుణాచలంలో చూసాను. శ్రీశైలంలో. శ్రీశైలంలో హ్మ్. కూడా మేమేంటంటే గ్యాప్‌లో అవుతదేమో, మరి రారేమో అంటే ఎప్పుడో అక్కడికి వచ్చి అక్కడికి జస్ట్ అక్కడ తిరిగేసి అటు వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చేవాళ్ళు కూడా గుడి దగ్గర భోజనం చేసుకొని, అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికొత్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత తింటారో లేదో చాలా కొంచెం ఆలోచనలతో ఉండేవాళ్ళమండి. అక్కడ గూడా మీరు లేదయ్యా మీరు పెట్టండి స్టార్ట్ చేయండి పలానా ప్లేస్‌లో ఇక్కడ పెట్టండి. ఆళ్ళొచ్చేత్తారు.
మనకి పరివారం ఉంది, వాళ్ళు వస్తారు, కార్యక్రమం జరిగిద్ది అన్నారండి. అలాగే అక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా మధ్యలో అలా పెట్టుకుని వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మేము అలా వస్తానే ఉన్నారండి. అలా అయిపోతానే ఉందండి. ప్రతి చోట కూడా అలాగే జరిగింది గురుగారు ఇప్పుడు వరకు.